ప్రైజ్ లార్డ్ అందరికీ. రికార్డింగ్ ఇష్యూస్ అయిందే, బట్ ఎనీవే మళ్ళీ ఇంకొకసారి నేను రికార్డింగ్ చేస్తున్నాను. వాక్య భాగము దేవుడు ఈ కాలం గురించి ఏదైతే బయలుపరిచినారో దానికి సంబంధించి మనము ధ్యానం చేద్దాం, దేవుని తట్టు చూద్దాం. సో ఈ కాలం సంబంధించి, ఈ పరిస్థితులకు సంబంధించి, మన జీవితం సంబంధించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనం గుర్తిద్దాం. థ్యాంక్ యూ జీసస్. సో దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము 17వ వచనము నుండి మనం చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందవు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు. సో ఇక్కడ ఏదైతే ఉన్నదో మనం చూస్తే, హియర్ డేవిడ్ ఇస్ ఇన్ ఎ సిట్యుయేషన్. దావీదు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటే, ప్రాణాంతకమైన పరిస్థితి. ఓకే, డెత్ లెవెల్ అటాక్స్ ఉన్నాయి. ఓకే, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆయనని చంపగోర్చున్నారు, ఆయనకు వ్యతిరేకంగా వస్తున్నారు. అటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో అక్కడ దావీదుకి కలదు. సో ఈ లోకంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే ఉందో అటువంటి నాశనకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఓకే, సో ప్రాణ భయంతో జనాలు ఉన్నారు అన్నది ఏదైతే ఉన్నదో మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో, లాక్డౌన్లో, ఇవన్నిట్లో, ఈ కరోనా వీటన్నిట్లో ఏదైతే చూస్తున్నారో అనేక రీతిలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, రకరకాలు ఏమేమో అంటున్నారు. మళ్ళీ ఆక్సిజన్ సరిపోవట్లేదని, మెడిసిన్స్ కొరత ఉందని, రకరకాలైన రీతిలో ఏదైతే ప్రాణములకు హాని కలిగజేయడానికి అపవాది లోకంలో సంచరిస్తుంది. ఓకే, ఆ ప్రకారము ఉన్న పరిస్థితిలో ఏదైతే ఉన్నదో దావీదు కూడా ఆ సమయంలో ఇండివిజువల్గా ఆయన విషయంలో అక్కడ ఆయన దేవునికి మొరపెడుతున్నాడు. దావీదు రాసిన కీర్తన ఇది. సో దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు, వారు నాశనం చేయకుండా నా ప్రాణము నువ్వు రక్షింపుము, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అంటాడు. సో ఆ ప్రకారం ఉన్న వారి నుండి నన్ను రక్షించు. నువ్వు సైలెంట్గా ఎందుకుంటావు ప్రభా? నువ్వు సైలెంట్గా ఉంటే కాదు, యూ హ్యావ్ టు సే సంథింగ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నది ఏదైతే ఉందో ఇక్కడ అడుగుతున్నాడు. అప్పుడు మహాసమాజంలో నేను స్తుతించదను, బహుజనులలో నేను నుతించదను. సో అలా నాకు విడిపిస్తే ఏం చేస్తానని అంటున్నాడు? నీ నామాన్ని నేను గణపరుస్తాను, నేను నిన్ను మహాసమాజంలో స్తుతిస్తాను, బహుజనుల్లో నిన్ను నుతించదను అని అంటున్నాడు. సో ఆ ప్రకారం నేను ఏదైతే ఉందో ఐ విల్ గ్లోరిఫై యువర్ నేమ్, ఐ లిఫ్ట్ యువర్ నేమ్ హై. ఓకే, ఈ పరిస్థితిలో నుండి నువ్వు నన్ను తప్పింపు అన్నది ఏదైతే ఉందో దావీదు మహారాజు ఇక్కడ ప్రార్థన చేయడం అన్నది ఏదైతే ఉందో మనము చూస్తున్నాం. ఓకే, సో వారు ఆ రీతిలో శత్రువులు ఆయనని చంపగొచ్చున్నారు. అటువంటి రీతిలో దావీదు తరం పడుతున్న సమయంలో రాశాడో లేకపోతే ఏ సమయంలో ఇది రాశాడో కానీ ఆ ప్రకారము ఒకే వ్యతిరేకత ఉంది అన్న పరిస్థితుల్లో. తర్వాత వచనం చూసుకుందాం. నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము అంటున్నాడు. వాళ్ళకి హేతువు లేదు, వారు రీజన్ లేకుండా వారు ఏదైతే ఉందో అబద్ధపూర్వకంగా, మోసకరంగా నాకు శత్రువులుగా మార్చబడ్డారు. నేను వాళ్ళని ఏమనలేదు, వాళ్ళని హాని చేయలేదు, ఇంకా వాళ్ళకి మంచి చేశానేమో, కానీ వాళ్ళు నాకు వ్యతిరేకంగా వస్తున్నారు, వాళ్ళు నన్ను గురించి సంతోషింపనీయకము అని అంటున్నాడు. ఓకే, వాళ్ళు విక్టరీ పొందడానికి లేదు ప్రభా, వాళ్ళు సంతోషింపనీయకము, నాకు విడిపించు, నాకు విండికేట్ మీ, రిడీమ్ మీ అన్నది ఇక్కడ దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము, నా సైడ్ మిస్టేక్ ఏం లేకుండా, రీజన్ లేకుండా వారు నన్ను ద్వేషిస్తున్నారు. ఓకే అని వాళ్ళ విషయంలో వారు నా విషయంలో ఏదైతే ఉందో వారు కన్ను గీటుతున్నారు. వాళ్ళు ఏదైతే ఉందో అక్కడ వేళాకోళం చేస్తున్నారు. అక్కడ ఏదైతే ఉందో వారు ఒక ఏమంటారు, ఒక ఇషారా చేస్తున్నారు ఇతరులకి అంతా. వాళ్ళు ఏదైతే ఉందో ఇదిగో వీడు దొరికాడు నాకు అన్న రేంజ్లో వాళ్ళు ఆ ప్రకారం అనుకుంటున్నారు. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశముందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా వారు కపట యోచనలు చేయుదురు అనేసి అంటున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఉందో వారు సమాధానం కలిగజేయట్లేదు, వారు దేశముందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా. ఓకే, సైలెంట్గా ఉన్నప్పుడు ఈయన దావీదు సైలెంట్గా ఉన్నాడు. ఓకే, దాన్ని ఏమి వాళ్ళని ఏమి అనకుండా ఉన్న సమయంలో వారు ఏం చేస్తున్నారు? సమాధాన మాటలు ఆడకుండా వారి దేశంలో ఉన్న నెమ్మదిగా ఉన్న వారి మీద విరోధంగా కపట యోచనలు చేస్తున్నారు. ఇప్పుడు మనం దేశంలో, ప్రపంచంలో చూస్తే సాతాను అదే రీతిలో చేస్తుంది.
ఓకే, సాతాను శత్రువు ఏదైతే ఉన్నదో ఆ ప్రకారము ఎవరిని మృంగుతుందో అన్నట్టు చూస్తుంది. ఓకే, కానీ దేవుని యొక్క మహిమ కనపరచడానికి మనం ఆశ కలిగి ఉన్నామా? ప్రభువా మమ్మల్ని ఆ రీతిలో సాక్షి బిడ్డలుగా మమ్మల్ని ఉంచు. ఓకే, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఆ సమాధాన సువార్తను ప్రకటించే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. దేవుని నామాన్ని గణపరిచే రెస్పాన్సిబిలిటీ ఉంది. అది ఆయనను మహిమపరిచే రెస్పాన్సిబిలిటీ ఉంది. అయితే ఆ రీతిలో సాక్ష్యం మనం పలికే రీతిలో ఎక్కడ బహుజనములలో మన కమిట్మెంట్ ఉందా? దావీదు అటువంటి కమిట్మెంట్ కవనెంట్ దేవునితో ఒక నిబంధన చేసుకుంటాడు. నాకు విడిపించు, నేను నిన్ను నీ నామాన్ని గణపరుస్తాను, నేను బహు సమాజంలో మా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను అనేసి ఏదైతే ఉన్నదో చెప్తున్నాడు. ఎందుకు? వాళ్ళు వితౌట్ రీజన్ చేస్తున్నారు, వారు కపట యోచనలు చేస్తున్నారు. కాబట్టి వారు జయం పొందడానికి వీల్లేదు ప్రభా, నువ్వే ఈ విషయంలో న్యాయము తీర్చాలని దేవుని దగ్గరికి ఆయన వెళ్తున్నాడు. నన్ను దూషించుటకు వారు నోరు పెద్దదిగా తెరుచుకొంచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుకొనిచున్నారు. సో వారు ఏం చేస్తున్నారంట అనంటే వారు దూషించాలి, కండెమ్నేషన్. ఓకే, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అంతా కండెమ్నేషన్ చేస్తున్నారు. ఆ కండెమ్నేషన్కి రీజన్ ఏమన్నా ఉందా అని అంటే ఇక్కడ ఏమి రీజన్ లేదు. రీజన్ ఏమి లేకపోయినా కానీ ఏదైతే ఉందో కండెమ్నేషన్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనను దూషిస్తున్నారు. ఎట్లాగా? చిన్నగా కాదు, ఓకే, పెద్దగా నోరు తెరుచుకుని, ఓకే వీడు దొరికాడు, ఇప్పుడు వీడు పని చెప్తామన్నట్టు అనేక రీతిలో ఆయనకు వ్యతిరేకంగా బ్యాక్ ప్రాపగాండా చేస్తున్నారు. ఓకే, సో అబ్సలోము పరిస్థితి సమయంలో ఉన్న రీతిలో అయిండొచ్చేమో. అబ్సలోము నేనే కరెక్ట్, ఆయన పాపం చేశాడు, ఆయన రాంగ్ అన్న రీతిలో ఆయనకు వ్యతిరేకంగా మాటలు చెప్పి నేనే రాజునని ఆ ప్రకారము సింహాసనంను దావీదు తరమబడే రీతిలో చేయడం అన్నది ఉంది వాక్యంలో. సో ఆ సమయంలో రాశాడు. ఓకే, ఇంకా అంత డీప్గా థియలాజికల్గా నేను ఐ గో టు ఇట్. దేవుడు ఏదైతే ఉందో నాకు బయలుపరిచింది ఏదైతే ఉందో ఆయన ఆత్మ ద్వారా దాని ప్రకారం నేను ఇది చెప్తున్నాను. ఓకే, సో నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెచ్చుకొంచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుకొనిచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా ఉండకము నా ప్రభువా, నాకు దూరముగా ఉండకము. సో దావీదు అంటున్నాడు, దేవా నా సైడ్ తప్పు లేకుండా వీరు ఈ ప్రకారం నాకు వ్యతిరేకంగా టార్గెట్ చేసి ఏదైతే ఉన్నారో నీకు కనపడట్లేదా? నీకు కనపడుతుంది కదా, ఓకే అన్నది ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఓకే, సో నీకు కనపడుతుంది కదా, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వే నా పక్షంలో వ్యాజ్యమాడాలి అన్నది ఏదైతే ఉందో ఇక్కడ అడుగుతున్నాడు. ఓకే, యెహోవా అది నీకు కనపడుతుంది, నీ దగ్గర దాచబడింది ఏది లేదు కదా ప్రభా, నీకు తెలీదా ఏం జరుగుతుందన్నది? వారు నిర్హేతకంగా చేస్తున్నారు, వారు నిర్నిమిత్తముగా నన్ను ద్వేషిస్తున్నారు ఏదైతే ఉన్నదో. ప్రభా నువ్వు నాకు దూరంగా ఉండకు ప్రభా, నువ్వు సైలెంట్గా ఉండకు, నువ్వు నాతోటి మాట్లాడు అన్నది ఏదైతే ఉందో ఆ ప్రకారము ఇక్కడ దేవునికి మొర పెడుతున్నాడు. ఓకే, నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభా, నా పక్షమును వ్యాజ్యమాడుటకు లెమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. మనము ఏదైతే ఉందో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యము మన గురించి, మన పరిస్థితుల గురించి, దేశం గురించి, ప్రపంచం గురించి దేవుడు వాక్యము మాట్లాడుతుంది. దేవుడు ఇది ఏదైతే అంటున్నాడు, ఈ లోకంలో జరిగేది ఏదైతే ఉందో శత్రువు ఆ ప్రకారం విరవీగుతున్నారు. ఓకే, రీజన్ లేకుండా ఎంతోమంది మరణిస్తున్నారు. ఈ విషయంలో ఏదైతే ఉందో న్యాయము తీర్చు ప్రభా అన్నది ఏదైతే ఉందో మనం దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఉన్నది. నిర్నిమిత్తముగా, ఓకే, నిర్నిమిత్తంగా, వితౌట్ రీజన్. ఇంతకుముందు అంటే సరే ఇది చేశారు అది చేశారు అన్నది ఏదన్నా అనుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క రీతిలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ టార్గెట్ చేసే రీతిలో ఏ రకంగా అయితే ఉందో, ఓకే, ఈ చీకటి ఏదైతే ఉందో దీంట్లో వెలుగు మనమే, సంఘమే వెలుగుగా ఉన్నది. ఓకే, సో మనము దేవుని ఇన్వోక్ చేయాల్సిన అవసరం ఉంది. దేవుని న్యాయము తీర్చుటకు ఆయనని మనం మొరపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఆ శత్రువు మీద, ఓకే, మన యుద్ధము శరీర సంబంధంతో కాక ఆకాశమండలం దురాత్మలతో, ప్రధానులతో, అధికారులతో ఉన్నది. సో ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షం యాజ్యమాటకు లెమ్ము అని ప్రార్థన చేస్తున్నాం. మన పరిస్థితుల్లో కూడా మనం ఆ ప్రకారం ఏదైతే ఉందో ప్రార్థన మనం చేయాల్సిన అవసరం ఉన్నది. సో తర్వాత యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఓకే, యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము అంటే, ఎందుకంటే మనుషుడి నీతిలో దోషం ఉంటుంది, కానీ దేవుని నీతిలో దోషం ఉండదు. ఆయన న్యాయము, హీఈస్ అ రైచియస్ జడ్జ్. ఓకే, హీ డీల్స్ అకార్డింగ్ టు రైచియస్నెస్.
ఓకే, ఆయన వద్ద దాచబడింది ఏం లేదు, పైన కనిపించేది క్రియలు అన్నది కాదు దేవుడు చూసేది. ఓకే, గాడ్ డీల్స్ ఇన్ ద రైట్ వే. ఓకే, సో యెహోవా నా దేవ, ఓకే వాళ్ళు నిర్నిమిత్తంగా చేస్తున్నారు, వాళ్ళ మీద నువ్వు న్యాయం తీర్చు. వాళ్ళ మీద న్యాయం తీర్చమన్నప్పుడు మన మీద కూడా న్యాయం తీర్చాల్సిందే, ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. ఓకే, అందుకని యేసయ్య నేర్పించింది తీర్పు తీర్చకూడదు, ఎందుకంటే మీరు కూడా తీర్పు కిందకు వస్తారు అనేసి యేసయ్య మనకి నేర్పించారు. అయితే సరే దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చు, నన్ను కూడా ఇది చేయి, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. మనం వీ హ్యావ్ టు బీ ఇన్ దాట్ వే. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ బై హిజ్ రైచియస్నెస్. ఎందుకంటే మన నీతితో మనం చూస్తే మనలో తేడా వస్తే మనకు కూడా దెబ్బలు పడతాయి. కానీ నీ నీతి, మనము సిలువను నమ్ముతున్నాము, యేసయ్య సిలువ మరణ బలి పొందుదాన్ని నమ్ముతున్నాము, ఆయనను విశ్వసిస్తున్నాము, ఆయన రక్షకుడిగా అంగీకరించున్నాము. అంటే విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, విశ్వాసమును బట్టి నీతిమంతులుగా మార్చబడ్డాం. వి ఆర్ మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఓకే, సో దానిని బట్టి మనం ఆలోచిస్తున్నాం అంటే కృప కింద మనం ఉన్నాం. లేదు ప్రభా నేను అన్ని పర్ఫెక్ట్ చేశాను, ఇక వీడే తేడా చేశాడు, వీడి మీద నువ్వు న్యాయం తీర్పు తీర్చు అని మనం అన్నాం అనుకోండి, స్వనీతిని బట్టి మనం అన్నాం అనుకోండి, మన మీద కూడా పడుతుంది. అందుకని ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది పాత నిబంధనలో దావీదు ఆ ప్రకారం అన్నాడు. మనం ఏదైతే ఉన్నదో మనం ఆ రీతిలో ఉండడం అన్నది కాదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద గ్రేస్, వీ నీడ్ టు బీ ఇన్ గ్రేస్. ఎందుకంటే మనం కృపలో ఉన్నప్పుడే మనం కృప పొందుకుంటాం, మనం కృప ఇచ్చినప్పుడే కృప పొందుకుంటాం, మనం క్షమాపణ ఇచ్చినప్పుడే క్షమాపణ పొందుకుంటాం. యేసయ్య శిలువ ఆయన పరలోక ప్రార్థన ఏదైతే నేర్పించాడో, శిష్యులు ప్రార్థన నేర్పించమన్నప్పుడు ఏదైతే నేర్పించాడో, మా ఎట్లా ప్రార్థన చేసి మనం మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించమని అంటాడు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు బీ ఆన్ ద సైడ్ ఆఫ్ జస్టిస్, ఆన్ ద సైడ్ ఆఫ్ రైచియస్నెస్ ఫర్ గాడ్ టు డీల్ విత్ ఇట్. మనం ఆపోజిట్ పార్టీ లేదు అంటే మన మీద కూడా దేవుడు వస్తాడు. దేవుని యొక్క తీర్పు కింద మనం రావడం అన్నది అది చేయకూడదు. ఓకే, సో వీ హ్యావ్ టు బీ అండర్ గ్రేస్. ఆహా మా ఆశ తీరను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక, వారిని మింగివేస్తుందని వారు చెప్పుకొనక ఇందురుగాక. సో ఇక్కడ ఏమని అంటున్నాడు? ఆహా మా ఆశ తీరేను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక. వారు ఆశపడుతున్నారు ఏమని? నన్ను నాశనం చేయాలనేసి, అయిపోయింది వీడి పని అయిపోయింది అనేసి అన్ని రకాలుగా ప్రాపగాండా చేస్తున్నారు, నోటితోటి ఆయుధాలతోటి అన్ని రకాలుగా ప్రాణం తీయాలని వారు చూస్తున్నారు. ఓకే, అదంతా చేస్తున్నారు. ఎందుకు? దావీదు అంటున్నాడు వాళ్ళకి నేను ఏం హాని చేశాను, వాళ్ళకి ఏమైనా ఇది చేశానా? ఏం చేయలేదు, వాళ్ళకి ఇంకేమైనా మంచి చేశానేమో. కానీ ఏం జరుగుతుంది? నాకు ఆపోజిట్లో వస్తున్నారు. ఓకే, నిర్హేతుకంగా వస్తున్నారు, నిర్నిమిత్తంగా వస్తున్నారు అని అంటున్నాడు. వాళ్ళ ఆశ తీరడానికి కాదయ్యా, ఓకే అని మనసులో వారు అనుకొనకపోదురుగాక, వాని మింగి వేస్తే మనం వారు చెప్పుకొనకొందురుగాక అని అంటున్నాడు. దేవా వాళ్ళు అలా అంటున్నారు, నన్ను మింగివేయాలనుకుంటున్నారు. అపవాది గర్జించు సింహంగా ఎవరిని మింగుతున్నాను వస్తుంది ఈ లోకంలో. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ కరోనా, ఈ లాక్డౌన్, వీటన్నిటిలో మనం ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఓకే, ఆహా మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక, వారిని మింగి వేస్తామని వారు చెప్పుకొనకొందురుగాక. ఇది మనుషుల విషయంలో అన్నది కాదు. దావీదు అంటే ఆ మనుషులు ఆ శత్రువులుగా కొంతమంది ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా కాన్స్పిరసీ చేస్తున్నారో వాళ్ళ విషయంలో అంటున్నాడు. ఓకే, మన విషయంలో, మీ విషయంలో అటువంటి రీతిలో మనుషులు చేస్తున్నారేమో, కానీ అల్టిమేట్గా ఎవరు సాతాను చేస్తుంది వెనక. కాబట్టి అపవాది ఏదైతే చేస్తుందో, దోషారోపణ ఎవరు చేస్తారు? అపవాది చేస్తాడు. వాడు పడవేయబడ్డాడు, ఆ సిలువలో వాడు పడవేయబడ్డాడు. మనం దోషారోపణ కింద లేం. మనం యేసయ్య దోషారోపణ చేయడానికి రాలేదు. యోహాను 3:16-17 ఏదైతే ఉందో మనల్ని దోషారోపణ చేయడానికి కాదు, కానీ జస్టిఫై చేసి రక్షణ చేయడానికి యేసయ్య వచ్చాడు అనేది ఉంటుంది. ఓకే, సో అలా ఈయనని మింగేశాము అని వాళ్ళు అనుకొనకపోదురుగాక అని ఇక్కడ దావీదు మహారాజు మొరపెడుతున్నాడు. దేవా నువ్వే వచ్చి రక్షించాలి, నువ్వే నా రక్షణకర్తగా కోటగా దుర్గంగా ఉన్నావు అని. నా అపాయంను చూచి సంతోషించి వారందరూ అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక, నా మీద అతిశయపడ సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక అని. సో ఈ అపాయంలో ఉన్నప్పుడు సామెతలు అనుకుంటూ ఉంటుంది, నీ శత్రువు పడినాను నువ్వు నవ్వొద్దని అంటాడు, నువ్వు వెక్కిరించద్దు. ఎందుకంటే దేవుడు వాడి మీద కృప చూపించి వాడి మీద తీసి నీ మీద వేస్తాడేమో, వాడికి మంచిగా అయింది అని అనొద్దనండి. ఓకే, సో నా అపాయమును చూచి సంతోషించే వారందరూ, ఓకే వారు సంతోషిస్తున్నారు. ఓకే, వారు అవమానం నందుదురుగాక, లచ్చబడుదురుగాక అని అంటున్నాడు. ఓకే, అఫ్ కోర్స్ అది మనుషులను టార్గెట్ చేశారు. మనం అలా అనొద్దు. శత్రువు బహిరంగంగా సిగ్గుపరచబడాలి, ఆ అపవాది, ఆ సాతాను బహిరంగంగా సిగ్గుపరచబడాలి అన్నది మనము ఆ ప్రకారం ప్రార్థన చేయాలటువంటి ఉద్దేశం మనం కలిగి ఉండాలి. ఓకే, సో నా మీద అతిశయపడి వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే, నా నిర్దోషంతో బట్టి ఆనందించి వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక,
తన సేవకుని క్షేమం చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగా కానీ వారు నిత్యము పలుకుదురు. సో ఇక్కడ ఏమంటే నా నిర్దోషం బట్టి, సో ఆపోజిట్ పార్టీలో గ్యాంగ్ ఉంది, ఇటు కూడా ఈయనను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈయనలో తప్పేం లేదు ఓకే అన్న రీతిలో ఉన్నవారు అన్నారు. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రేమ ప్రతి పాపమును క్షమిస్తుంది, ప్రేమ పాపమును కప్పుతుంది. ఓకే, ఈయనను ప్రేమించే వారందరూ ఈయనలో ఏ తప్పు లేదని అన్నాడు. ఓకే, సో ఎవరైతే ప్రేమించట్లేదో వాళ్ళు ఏమంటున్నారు, ఈయనదే తప్పు అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ నా నిర్దోషత్వం బట్టి ఆనందించి వారు ఉత్సాహం చేసి సంతోషించుదురుగాక, తన సేవకుని క్షేమం చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగా కానీ వారు నిత్యము పలుకుదురు. సో నేను నిర్దోషుడుగా ఉన్నాను. సో హూ ఆర్ దీస్ పీపుల్? దే ఆర్ అట్రిబ్యూటింగ్ రైచియస్నెస్. ఓకే, వీఆర్ మినిస్టర్స్ ఆఫ్ రైచియస్నెస్. మనం దోషారోపణ చేసే వాళ్ళం కాదు. నూతన నిబంధనలో దోషారోపణ చేసేవారుగా మనం ఉండకూడదు, కానీ శరీరపరంగా మనం కూడా చేస్తుంటాం. ఒకవేళ అలా చేసినప్పుడు ప్రభు తర్వాత మనం రియలైజ్ ప్రభు క్షమించి అది కొట్టివేస్తున్నాను నేను అని మనం అడగాల్సిన అని మనం ప్రార్థన చేయాలి, మనం డిక్లేర్ చేయాలి, డిగ్రీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఇంకా శరీరంలో ఉన్నాం. కానీ నూతన నిబంధనలో యేసయ్య మనకు నేర్పించినది ఏదైతే ఉన్నదో, ఓకే, ఇక్కడ ఏమని అంటున్నాడు, దీస్ ఆర్ మినిస్టర్స్ ఆఫ్ రైచియస్నెస్. ఈ గ్యాంగ్ ఏది? దీస్ ఆర్ మినిస్టర్స్ ఆఫ్ రైచియస్నెస్. దే ఆర్ వీరు నీతికి పరిచారకులుగా ఉండి ఏదైతే ఉందో వారు దే ఆర్ అట్రిబ్యూటింగ్ రైచియస్నెస్. రాంగ్, ఆ తప్పు ఈ తప్పు లెక్కలు కట్టండి. ఎందుకు? దే ఆర్ ఆపరేటింగ్ ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్. దే ఏసేసిలో మరణ బలియాగ పునరుద్ధానం బట్టి ఏదైతే ఉన్నట్టు దే ఆర్ అట్రిబ్యూటింగ్ రైచియస్నెస్. ఓకే, ఆ కాలంలోనే. ఓకే, సో తన సేవకుని చూచి ఆనందించి యెహోవా ఘనపరచు, క్షేమమును చూచి ఆనందించి యెహోవా. సో ఏమంటాడు యేసయ్య యెషయా గ్రంథంలో అని అంటే, నీకు విరోధం రూపం నీ ఆయుధం వర్ధిల్లదు, నీకు వ్యతిరేకంగా లేచిన నాలుకను నేను ఖండిస్తాను, నన్ను ఖండించదాం అని చెప్పి ఏదైతే ఉందో, ఎందుకంటే నా సేవకుల నీతి నాదై ఉన్నదండి. ఓకే, బికాజ్ మై సర్వెంట్స్ రైచియస్నెస్ ఈజ్ ఆఫ్ మీ అంటాడు. ఓకే, మన సొంత స్వనీతి కాదు. స్వనీతి లెక్కల్లో తీసుకుంటే కనుక మనం కూడా తీర్పు కిందకు వస్తే కనుక మన మనుషులు ఏ ఒక్క నీతిమంతులు లేడు, దెబ్బలు పడాల్సిందే. ఎందుకంటే మనం ఆయనని న్యాయం అడిగినప్పుడు మనం నేనంత పర్ఫెక్ట్గా ఉన్నా అన్నా కూడా తేడాలు ఉంటాయి. ఓకే, సో మనం అలా ఉండకూడదు, మనం అలా అన్నది కాదు. కానీ మనం మన యుద్ధం శరీర సంబంధం కాదు, ఆకాశం దురాత్మతో ప్రజలతో అది కాదు. సో ద ఎనిమీ హ్యాస్ టు బి జడ్జ్. ఓకే, అది బహిరంగంగా సిగ్గుపరచబడదు. కాబట్టి ఇక్కడ తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక. ఓకే, ఎవ్రీ మినిస్టర్ ఆఫ్ రైచియస్నెస్ హ్యాస్ టు అండర్స్టాండ్ అండ్ గ్లోరిఫై గాడ్, సేయింగ్ దట్ హీ డిలైట్స్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్. ప్రాస్పెరిటీ అంటే షలోమ్ అన్న పదం ఉంది అక్కడ. అది ప్రాస్పెరిటీ అని అంటే సమృద్ధి, సమాధానం, అన్ని ఏరియాల్లో సమాధానం ఎప్పుడు ఉంటుంది? శత్రువు పని చేయకపోతే, శత్రువు ఏమాత్రం ఆయుధం లేకపోతే, శత్రువు ఓడిపోతే, శత్రువు పాదపీఠంగా చేయబడినప్పుడు, శత్రువు నిరాయుధంగా మార్చబడ్డప్పుడు ఏం జరుగుతుంది? సమాధానం ఉంటుంది. దెర్ ఈజ్ నో రెసిస్టెన్స్, దెర్ ఈజ్ పీస్. ఓకే, సో ఆ పీస్ అన్నది ఒకే ఏరియాలో కూడా, ప్రతి ఏరియాలో. ఓకే, అది ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, వివాహంలో, పిల్లల విషయంలో, జాబ్లో, బిజినెస్లో, మినిస్ట్రీలో, లోకంలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ గాడ్ డిజైర్స్. ఓకే, హీ టేక్స్ ప్లెజర్ ఇన్ ద ప్రాస్పెరిటీ, ఇన్ ద షలోమ్ ఆఫ్ హిస్ సర్వెంట్. ఓకే, ఇది మనం గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. సో తర్వాత నా నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తిని గురించి దినమెల్లా సల్లాపములు చేయను. సో ఈ సెయింగ్, ఓకే, దేవా నువ్వు నన్ను ఈ దాంట్లో నుంచి విడిపించు. ఆ శత్రు ప్రణాళిక దానికి వ్యతిరేకంగా తిప్పికొట్టు దేవుడు. కాబట్టి ఆ శత్రు ప్రణాళిక వాడు విక్టరీ పొందడానికి వీల్లేదు ప్రభావ. నువ్వు లే, యూ ఫైట్ ద బ్యాటిల్ ఆన్ మై బిహాఫ్, యూ అడ్వకేట్ ఆన్ మై బిహాఫ్. నీవు నా పక్షం యుద్ధం చేయి, నా పక్షం యాజ్యమాట. వాడు గోలు చేస్తున్నాడు, ప్రాపగండా చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, ఆయుధాలు చేస్తున్నాడు, అన్ని రకాలుగా ఏదైతే చేస్తున్నాడో వాడు ఏమేమి చేసినా కానీ, ఓకే, నేను నీ నీతిని ఆశ్రయిస్తున్నానయ్యా, నీ నీతి ఏదైతే ఉందో దాని ప్రకారం నీవు చేయి ప్రభా అన్నది ఏదైతే ఉందో మనము ఆ ప్రకారం ప్రార్థన చేయాలి ఈ కాలంలో. అది మన విషయంలో, సంఘం విషయంలో, దేశం విషయంలో, ప్రపంచం విషయంలో ఏదైతే ఉన్నదో ఆ ప్రకారం మనము మొరపెట్టాలి. ఎందుకంటే ఆయనని న్యాయం తీర్చమని. ఇప్పుడు లోకంలో జరిగేదంతా దేవుని చిత్తమా? కాదు. అందుకని పరలోకమందు నీ చిత్తం జరిగించబడినట్టు ఈ భూమి యందు నీ చిత్తం జరిగించబడును గాక అని ప్రార్థన చేయమన్నాడు. ఓకే, అని ప్రార్థన చేయమని యేసయ్య బోధించారు. బికాస్ దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, కానీ మనము దేవుని ఇన్వాల్వ్ చేయాలి, అలా జరగాలి, నీ చిత్తం జరగాలి, ఆ న్యాయం జరగాలి. ఎందుకంటే న్యాయం తీర్చుట నాకు ఎంతో ఇష్టం అన్నాడు దేవుడు. దట్ ఈస్ హౌ గాడ్ ఈజ్ జస్ట్ గాడ్. ఆయన అన్యాయం తీర్చువాడు కాదు, అన్యాయం చేయవాడు కాదు. ఓకే, ఆయన అన్యాయస్తుడు కాదు. ప్రతి మనుషుడు అబద్ధికుడేమో కానీ ఆయన సత్యమై ఉన్నాడు. ఓకే, హీ ఈజ్ ద లార్డ్ హూ ఈజ్ జస్ట్ గాడ్, హీ ఈజ్ ద ట్రూత్. ఓకే, సో అది
మనం ఏదైతే ఉందో అది క్లెయిమ్ చేస్తున్నాడు. దట్ ఈస్ వాట్ డేవిడ్ ఈస్ క్లెయిమింగ్. లార్డ్, నా సొంత దానిని బట్టి కాదయా నేను అడిగేది ఏదైతే ఉందో, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు జడ్జ్ మీ అకార్డింగ్ టు యువర్ రైచియస్నెస్, అకార్డింగ్ టు యువర్ రైచియస్నెస్ అనేసి అంటున్నాడు. మీరు వితౌట్ రీజన్ వస్తున్నారు, వితౌట్ రీజన్. వాట్ డిడ్ ఐ డూ రాంగ్? ఓకే, వాట్ డిడ్ ఐ డూ రాంగ్? ఇట్ ఈస్ కమింగ్, ద ఎనిమీ ఈస్ కమింగ్ అప్ అగేన్స్ట్ మీ. ఆ శత్రువు వస్తుంది, దొంగతనం హత్య నాశనం చేయడం దాని పని, అది ఆ ప్రకారం చేస్తుంది. యూ ఓ లార్డ్ డిఫెండ్ మీ లార్డ్. ఈ కాలంలో మరణ భయంలో ఉన్నారు, నీవే నా రక్షకుడుగా కోటగా దుర్గము, నీవే నా పక్షం యుద్ధం వ్యాజ్యమాడు. నా నిర్దోషత్వం ఏదైతే ఉన్నదో అది నా క్రియలను బట్టి కాదయా, కానీ నీవు సిలువలో కార్చిన రక్తమును బట్టి అని మనము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. యేసయ్యలో అంటగట్టబడి మనం ఆ ప్రకారం ఏదైతే ఉందో క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఈ కాలంలో ఉన్నదన్నది దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. సో తర్వాత వచ్చిన భాగము కీర్తనలో 55వ కీర్తన 9వ వచనం చూసుకున్నాం. ఇక్కడ ఏమనుందో చూద్దాం. పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను, ప్రభువా అట్టి పనులు చేయి వారిని నిర్మూలం చేయము, వారి నాలుకలను ఛేదించుము అని. సో ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఇప్పుడు ప్రస్తుతం లోకంలో చూస్తున్న పరిస్థితులే చూసుకుంటే కనుక పట్టణంలో బలాత్కార కలహములు జరుగుతున్నాయి. ఓకే, అనేక మోసాలు జరుగుతున్నాయి. సాతాను ఇంకా అనేకమైన రీతిలో ఆ రోగాలు ఈ రోగాలు అనేసి కరోనాని, బ్లాక్ ఫంగస్ అని, వైట్ ఫంగస్ అని ఏవేవో తీసుకొచ్చి గోల చేస్తుంది. అంతా యాజిటేషన్లో ఉన్నారు జనాలు. ఓకే, అటువంటి రీతిలో ఏదైతే ఉందో దీంట్లో ఇంకా స్పెషల్గా లోక సంబంధంగా మోసాలు చేసేవారు మోసాలు కూడా చేస్తున్నారు. ప్రభు అట్టి పనులు చేయి వారిని నిర్మూలన చేయము, వారి నాలుకలు ఛేదించుము, వారి నాలుకలు ఛేదించమంటారు. దే ఆర్ స్పీకింగ్ ప్రాపగాండా ఉంది. కరోనా అది ఇది అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది, జనాల్లో ఎట్లాంటి భయము కూర్చోబెట్టబడ్డదో. ఓకే, ఆర్ వి సపోర్టింగ్, ఆర్ వి స్ట్రెంథనింగ్? దేవుడు ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. సాతాను పని ఏంటి? ఇంకా బలహీనపరుస్తుంది, ఇంకా బలహీనతలో భయంలో పెట్టే రీతిలో లోకంలో ప్రాపగాండా ఉంది. ఓకే, ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు, అట్లయిపోయింది ఇట్లయిపోయింది అన్న దాని మీద ఉంది. ఓకే, ఇంకా అనేక విషయాల్లో, అది మాత్రమే కాదు ఇంకా అనేక విషయాల్లో ఓకే ఉంది. మీ జీవితంలో కూడా అలాంటి రీతిలో సాతాను వ్యతిరేకత ఉందా? బలాత్కారం కలములు అలాంటివి కలగజేస్తుందా? ఓకే, దాని వెనకాల ఉన్నది ఏదైతే ఉందో మనుషుల సాతాను ఉంది మెయిన్గా, కానీ మనుషులు కూడా ఉండొచ్చు. ఓకే, మనుషులు కూడా వాళ్ళు కరెక్ట్ అయిపోయి ఉండొచ్చేమో. ఓకే, సర్ప సంతానమేమో, శరీర సంబంధులేమో. ఓకే, మనము తీర్పు తీర్చకూడదు. కాకపోతే ఓకే, ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభు అట్టి పని చేయమని నిర్మూలం చేయము అంటున్నాడు. హీ సార్ట్ ఆఫ్ డిక్లేరింగ్ ఎ జడ్జ్మెంట్. ఆయన ప్రవక్త కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్లో అంటున్నాడు, అదే న్యాయము, అదే సరి అయినది, వాళ్ళకి క్షమాపణ ఇవ్వడం అన్నది కాదు. ఎందుకంటే గాడ్ గివ్స్ మర్సీ టు దోస్ హూ గివ్స్ మర్సీ, వితెల్స్ మర్సీ టు వితెల్స్ మర్సీ. ఆయన ఎవరికి కృప ఇస్తాడు, ఎవరికి ఇవ్వడో ఇవ్వడు. బికాజ్ ఆయనకి సమస్తము తెలుసు. ఆయన కనిపించేదాన్ని బయట బట్టి ఫాల్స్ హ్యూమిలిటీలు, ఫాల్స్ ఏదైతే ఉందో క్రియలు ఏవైతే ఉన్నాయో, షో ఆఫ్ ఏదైతే ఉందో దానిని బట్టి చూసేవాడు కాదు, కనుచూపు ద్వారా కనిపించేదాన్ని బట్టి చేసేవాడు కాదు. హీ నోస్ ద డీప్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్స్. ఓకే, సో అది దానిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఓకే, సో దావీదు మరి ఏ రకంగా చేశాడో, డిసర్న్మెంట్ను చేశాడో, ఏ రకంగా చేశాడో, కానీ మనము వీ నీడ్ టు అండర్స్టాండ్ అంటిల్ అన్లెస్ గాడ్ మీకు ఆ డిసర్న్మెంట్ ఉంది, మీరు అస్సలు జడ్జ్మెంట్ స్పిరిట్లో ఆపరేట్ అవ్వకుండా, శరీర సంబంధంగా ఆపరేట్ అవ్వకుండా, దేవుడు ఒకవేళ అలాంటిది మీ నోట్లో జడ్జ్మెంట్ డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే వీఆర్ సపోజ్ టు డిక్లేర్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ హియర్ అపాన్ దిస్. ఓకే, సో అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితి ఉంది లోకంలో, అటువంటి పరిస్థితి ఉంది మీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఉందేమో. ఈ లాక్డౌన్ వీటన్నిటి బట్టి అటువంటి రీతిలో సాతాను ఇబ్బంది కలుగజేస్తుందేమో, వ్యాధులేమి కష్టం అటువంటి రీతిలో. తర్వాత రాత్రింపగళ్ళు వారు పట్టణ ప్రాకారం మీద తిరుగుతున్నారు, పాపమును చెడుతనం దాంట్లో జరుగుతున్నది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, అంతా చెత్త చేసి పెడుతుంది సాతాను. ఓకే, ఇట్స్ ఆల్ సిన్, పాపము చెడుతనం అవంతా జరుగుతుంది. ఓకే, డే అండ్ నైట్. ఓకే, శత్రువుకి సబాత్ లేదు, శత్రువుకి రెస్ట్ లేదు. ఓకే, వార్ఫేర్లో ఉన్న వాళ్ళకి తెలుసు దానికి రెస్ట్ లేదు, డే నైట్ వాట్ ఎవర్. ఓకే, వీ కెనాట్ స్టే కామ్. ఓకే, మనం ఆ రీతిలో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అందుకనే మెలకువగుండి ప్రార్థన చేయడం అంటాడు. మీరు శోధనలో పడకుండా మెలకువగుండి ప్రార్థన చేయడం అన్నాడు. మనం వాటి రీతిలో ఈ కాలంలో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. ఓకే, బికాజ్ ద డెవిల్ ఇస్ గోయింగ్ అగ్రెసివ్. దాని సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి అది ఏం చేస్తుంది అని అంటే అది విర్రవీగుతుంది. ఓకే, ఎంతమంది మింగేద్దాం, దాని సమయం లేదని. ఎందుకు? దేవుడి రాకడ సమయం దగ్గర వస్తుంది, దేవుడి తీర్పు కాలం దగ్గర వస్తుంది. ఎంతో కాలంగా దేవుడు మనకు బయలుపరుస్తూ వస్తున్నాడు. కృపాకాలం అంతమైపోతుంది, తీర్పు కాలం వస్తుంది అన్నది. అంత లోపల మనము సరి అవ్వాలి అన్నది ఏదైతే ఉందో మనకి ఇంకా ఉంది, కృప ఇంకా ఉంది. కంప్లీట్గా జడ్జ్మెంట్లోకి రాలేదు. ఓకే, కంప్లీట్ జడ్జ్మెంట్ లోకంలో అటువంటి రీతిలో తీర్పు తీర్చబడుతుంది. ఓకే, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు.
అయితే ఏదైతే ఉందో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ కాలంలో. దావీదు అట్లా మొరపెడుతున్నాడు, బట్ వీ నీడ్ టు ఇన్వోక్ గాడ్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. దాని మధ్యలో నాశనక్రియలు జరుగుతున్నవి, వంచనయో కపటం దాని అంగడి వీళ్ళ మానక జరుగుతున్నవి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. గోల 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 నాశనం. ఓకే, పబ్లిక్గా జరుగుతుంది అంతా. ఇదంతా ఇదేదో ఎక్కడో ఎవరినో సాతాను మోసం చేసి ప్రాణం తీసేసింది, చంపేసింది, యాక్సిడెంట్ చేసి చంపేసింది అని కాదు, పబ్లిక్గా జరుగుతుంది ఇప్పుడు. ఓకే, దాని మధ్యన నాశన క్రియలు జరుగుతున్నవి, వంచనయో కపటము. దానికి ఆపగలిగిన వాడు ఎవడు? దేవుడు. దానికి కాకపోతే దేవుడు చేయడానికి ఏం చేయాలి? దేవుడికి ఒక మనిషి పర్మిషన్ కావాలి. సంఘము దేవుని రిప్రజెంట్ చేస్తా ఈ ప్రకారం మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మీ జీవితంలో అటువంటి సాతాను దాడి చేస్తుందా? మీ విషయంలో కూడా దావీదు పర్సనల్ విషయంలో కూడా మీరు కూడా ఆ ప్రకారం ఏదైతే ఉందో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అది గుర్తించాలి. దేవా ఇలా జరుగుతుంది ఓకే అని. నన్ను దూషించి వాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడవాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఇక్కడేమంటున్నాడు? ఈ శత్రువు ఇందాకేమో వాడు నిర్నిమత్తంగా వస్తున్నాడు అని అన్నాడు. ఓకే, ఇప్పుడు వాడు శత్రువే కాదు, అసలు వాడు లెక్క ప్రకారము వాడు నా ఫ్రెండ్, కానీ వాడు నాకు వ్యతిరేకంగా వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? శత్రువు అయితే సరే, శత్రువు కదా, వాడికి నాకు పడట్లేదు కదా, వాడు అందుకని బాణం విసిరాడు, నాకు తగిలింది అనేసి అనుకోవచ్చు. ఓకే, నా మీద మిట్టిపడివాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండొచ్చు. సరే, వీడు పగబట్టి ఉన్నాడు కాబట్టి వీడు టార్గెట్ చేస్తున్నాడు, నేను కొంచెం కవరింగ్లో ఉండాలి, ప్రొటెక్షన్లో ఉండాలి, దాక్కోవచ్చు ఒకవేళ శత్రువు అయితే. కానీ అది కాదు. హూ ఈజ్ డూయింగ్ ఇట్? సహోదరుల్లోనే అది జరుగుతుంది, విశ్వాసుల్లోనే అది జరుగుతుంది. ఓకే, ఈ పని చేసిన నీవు నా సహకారికి, నా చెలికాడు, నా పరిచయుడవు. మనం కూడి మధురమైన గోష్ఠి చేసిన వారం ఉత్సవంకు వెళ్ళి సమూహంతో దేవుని మందిరంకు పోయిన వారమైనాం. సో విశ్వాసుల్లోనే ఆ యొక్క ప్రేమ అన్నది లేకుండా పోతుంది. ఎందుకంటే నీతి ఎవరు ఆరంభిస్తారు? ప్రేమ ప్రతి పాపను కప్పుతుంది. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఓకే, దో దే ఆర్ బ్రదర్స్. ఓకే, సహోదరుల ఐక్యత ఎంతో మనోహరం అన్నాడు దేవుడు. అది లేకుండా ఏదైతే ఉన్నదో శరీర సంబంధమైన, లోక సంబంధమైన ప్రకారము జరుగుతుంది. ఓకే, పౌలు భక్తుడు అంటాడు, ఓకే, మీలో ఒకవేళ కలహం వస్తే కనుక మీలో మీరు తీర్పు తీర్చడానికి జ్ఞానం కలిగిన వాడు ఒక్కడు కూడా లేడా? మీరు లోక సంబంధమైన అన్యజనుల కోర్టులోకి ఎందుకు వెళ్తున్నారు? ఓకే, మీకు ఆ మాత్రం కూడా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు లేరా అని అంటాడు. ఇక్కడ హీఈస్ ఇన్వోకింగ్ గాడ్. డేవిడ్ ఈజ్ ఇన్వోకింగ్ గాడ్, దిస్ ఈస్ ద బ్రదర్, వాట్ షుడ్ ఐ డూ? ఓకే, యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ అనేసి అంటున్నాడు. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చిన గాక, సజీవులు కానీ వారి పాతాలను దిగిపోదురు గాక, చెడుదనం వారి నివాసంలో వారి అంతరంగంలో ఉన్నది అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దీస్ పీపుల్ వీరు కరప్ట్ అయిపోయి ఉన్నారు, వీరి హృదయం కరప్ట్ అయిపోయి ఉన్నది. ఓకే, సో సీనియర్స్ పాత వాళ్ళు నాకు కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుసు. ఓకే, మనుషులను మనం తీర్పు తీర్చం, కానీ ఏదైతే ఉందో వివేచనలో దేవుడు బయలుపరుస్తున్నాడు అంటే సర్పసంతానం వారు కరప్ట్ అయిపోయినారు, పర్సెంట్స్ అదికెళ్ళి కరప్ట్ అయిపోయినారు. వారికి రక్షణ ఉందా? లేదు. ఎందుకంటే వారికి తగ్గింపు లేదు, వారు గర్వంలో ఉన్నారు. ఓకే, 2వ కీర్తనలో ఉంటుంది, దేవుని అభిషేక్తుకు వ్యతిరేకంగా భూరాజులందరూ యోచన చేయించున్నారు. ఆకాశంలో సింహాసనం పొందిన దేవుడు దాన్ని చూచి నవ్వుచున్నాడు. ఆయన ఉగ్రత వారి మీద విడుదల చేస్తాడు. సో వారు మనుషులే, కానీ వారిని దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకు తీర్పు తీరుస్తాడు? ఎందుకంటే వారు కరప్ట్ అయిపోయి ఉన్నారు, వారికి కృప ఇవ్వడు. ఓకే, ఉపాధ్యాయులు రాస్తాడు, వారు శరీర సంబంధంగా ఉన్నారు, వారు కడుతున్నారు, వారు కట్టేది కంప్లీట్ అవ్వక ముందే నేను కూల్చేస్తాను. ఎందుకు అని అంటే వారు నిత్య శాపం కింద ఉన్నారు. దేవుడు శపించిన వాడు మనం ఆశీర్వదించాం. దేవుడు కృప ఇవ్వకపోతే మనమేమి ఇవ్వగలుగుతాం కృప? ఓకే, మరి దావీదు ప్రవక్త కాబట్టి ఆయన వివేచనలో ఆ ప్రకారం ఈ మాట అంటున్నాడేమో, కానీ మనము డెత్ కర్సెస్ అట్లాంటి శపించిన మనం పెట్టకూడదు. ఓకే, శరీరపరంగా మనం తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే గల్తీలు 5:15 కూడా రాయబడినది. ఓకే, మీరు శపించిన మీరు కూడా ప్రతి దూషణ చేస్తూ ఉంటే కనుక ఒకరినొకరు కొచ్చుకుని ఇద్దరు భక్షించబడి బొత్తిగా నాశనం అయిపోతారు అన్నట్టు. ఓకే, ఇద్దరు నాశనం అయిపోతారు. సో డూ నాట్ కర్స్. ఓకే, మనం శపించదు, కానీ దేవా నువ్వు తీర్పు తీర్చు. ఇఫ్ దే ఆర్ కరప్టెడ్ యు నో. ఓకే, వారికి ఏం కావాలి? మరణమే వస్తుంది. దే విల్ డై. ఆల్ దీస్ కరప్టెడ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై. ఓకే, ఈ కాలంలో ఏదైతే ఉందో శత్రువు టార్గెట్ చేస్తుంది, కానీ దేవుడు దీంట్లో హీస్ పర్జింగ్ ద చర్చ్. ఓకే, శత్రువు ఈ కరప్ట్ వాళ్ళందరినీ కూడా దేవుడే అలౌ చేస్తున్నాడు డెత్, అండ్ హీస్ డిస్ట్రాయింగ్ దట్. ఓకే, సో మనం గ్రేస్లో ఉండాలి, అందుకని రక్షణలో ఉండాలి. మనం ప్రభాని గ్రేస్లోనే ఉంటాం. ప్రభా తీర్పు కిందకి నన్ను తీసుకురాకు అని మనం ఉండాలి. పర్సెంట్స్గా సద్వేలుగా స్వనీతిలో మనం ఉన్నాము అని అంటే కనుక మనకి కూడా అటువంటి రీతిలో తీర్పు తీర్చబడచ్చు. అది కరోనా రూపంలోనో వేరే ఏ రకంగానో
అన్నా కానీ అది రావచ్చు. మనము వీ కెనాట్ కమ్ అండర్ ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఆయన కోపము కింద మనం తట్టుకోలేము. వీ కెనాట్ బేర్ ద రాత్ ఆఫ్ గాడ్. ఓకే, అందుకని మనం తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే మనం తీర్పు తీర్చే వాళ్ళని మనం కూడా తీర్పు కిందకి వస్తాం. యేసయ్య నేర్పించింది అది. వీ విల్ నాట్ జడ్జ్ దెమ్. ఇక్కడ దావీదు, బికాస్ ఐ ఆనర్ అండ్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ ప్రాఫిట్, ఐ బిలీవ్ ఈజ్ అ ప్రాఫిట్, ఈజ్ అనాయింటెడ్, కాబట్టి పాసిబ్లీ ఆయన ఏదైతే ఉందో ఆయన హీ ఈజ్ జడ్జింగ్ బేస్డ్ ఆన్ డిసర్న్మెంట్. ఈ జడ్జింగ్ బేస్డ్ ఆన్ డిసర్న్మెంట్. ఓకే, కానీ అటువంటి రీతిలో శత్రువు ఈ కాలంలో తీర్పు తీర్చబడబోతుంది. ఎవ్రీ ఎనిమీ, మీకు వ్యతిరేకంగా వస్తున్న శత్రువు ఆ ప్రకారం తీర్పు తీర్చబడబోతుంది. అది నిరాయుధంగా మార్చబడబోతుంది. అదేదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఓకే, మనము కాకపోతే న్యాయం తీర్చు ప్రభా, నీకు తెలుసు, నువ్వు న్యాయం తీర్చు అని మనం దేవుణ్ణి మనము అడగాల్సిన అవసరం ఉన్నది. ఓకే, వీ షుడ్ ఇన్వోక్ గాడ్. మనం సైలెంట్ కూర్చొని దేవుడు ఉంటాడు చూసుకుంటాడంటే కాదు, మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, డిమాండ్ చేయాలి. దేవా న్యాయం తీర్చు ప్రభా, నువ్వు న్యాయం తీర్చివాడు. అన్యాయముగా నాకు వ్యతిరేకంగా ఈ బంధకములు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వ్యాధి, లేమి, కష్టం, బాధ, వేదన, ఇబ్బంది, ఈ యొక్క పరిస్థితి, ఈ అవమానం, ఈ దూషణ, ఇవేవైతే ఉన్నాయో ప్రభా, వీటన్నిటినీ లార్డ్ ఏదైతే ఉందో ఇది అన్యాయముగా ఉన్నది. ఎందుకంటే దట్స్ ఆల్ ఇల్లీగల్, బికాస్ ద ప్రైజ్ హస్ బీన్ పెయిడ్. ఆ సిలువలో వెల చెల్లింపబడ్డది. అది మనం క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మనం క్లెయిమ్ చేయాలి. సాతానికి అధికారం లేదు, కానీ అది అధికారం తీసుకుంటుంది. వ్యక్తులు వాడబడుతున్నాయి, శక్తులు వాడబడుతున్నాయి అని అన్నప్పుడు దేవా నువ్వు తీర్పు తీర్చు అని మనం అడగాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సో తర్వాత వచ్చిన భాగం చూసుకుందాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణంలో ప్రభువును చెల్లింపమని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో ఇక్కడ ఏమని అంటున్నాడు. ఓకే, సో ఇలా డిక్లరేషన్స్, వాడు చచ్చిపోవాలి, రాజ్యాల డిక్లరేషన్స్ అవన్నీ వద్దు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ద లార్డ్స్ విల్. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే శత్రువుగా వస్తున్నాడో, లేదంటే ఆ శత్రువు అది ఆ దురాత్మల సమూహం ఏదైతే ఉన్నదో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే ఉందో మనము ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ లార్డ్స్ విల్, అంటిల్ అన్లెస్ యూ హావ్ డిసర్న్మెంట్ వీఆర్ నాట్ గోయింగ్ టు జడ్జ్. ఓకే, సో ఇక్కడ ఏమని అంటున్నాడు, ఆ డిక్లరేషన్లు, ఆ ప్రమాణాలు ఇవి అయిపోతుంది, బస్తీమే సవాల్ అట్లాంటి ఈక్వేషన్లు కాదు, శరీరపరంగా వస్తాయేమో మనకి, కానీ వీ షుడ్ క్యాన్సిల్ దట్. అది క్యాన్సిల్ చేసేదైతే ఉన్నదో ఇక్కడ ఏమంటున్నాడు, ప్రమాణములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చెల్లించారు, కానీ నేను మీతో చెప్పినది ఏమనగా నేను ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశం తోడనవద్దు, దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు, నీ తల వెంట్రుకలైన తెలుపు కానీ నలుపు కానీ నేను కానీ చెయ్యలేవు. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు దాని మీద దీని మీద ఓ డిక్లరేషన్, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని చెప్పి అది చేసేస్తా, ఇది చేసేస్తా అని అవన్నీ లెవెల్ కొట్టదు. ఎందుకు అని అంటే నీ తల మీద వెంట్రుక తెల్లగా నల్లగా కూడా చేయలేవు నువ్వు. ఓకే, అందుకనే యేసయ్యకి వేరుగా ఉండి ఏం చేయను. అందుకనే ప్రభువు చిత్తమైతే అలా జరుగును గాక అని అనాలి తప్పించి అలా చేద్దాం ఇలా చేద్దాం అనేసి అనొద్దు. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు అన్నది నూతన నిబంధనలో పౌలు భక్తుడు మనకి చెప్పబడి ఉన్నది. ఓకే, సో ఇది మనం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. మన ప్లాన్స్ ఉండాలి కరెక్టే, నిరీక్షణ ఉండాలి కరెక్టే. వి బిలీవ్ ఇన్ గాడ్ అండ్ వీ హ్యావ్ ప్లాన్స్ అండ్ ఆల్ దట్. కాకపోతే ఇగో ఇలాంటి డిక్లరేషన్స్, నెగిటివ్ డిక్లరేషన్స్ అవన్నీ కాదు. ప్రభు చిత్తమైతే అన్న దాని మీద ఉండాలి తప్పించి ఒట్టు పెట్టుకునే రీతిలో అన్నది కాదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండవలను, వీటిని మించినది దుష్టు నుండి కీడు నుండి పుట్టినది అని. సో లెట్ యూ హ్యావ్ వన్ స్టాండ్, ఒక స్టాండ్. ఏ స్టాండ్? ప్రభు చిత్తమైతే, దేవునికి లోబడి ఆయన బలమైన హస్తం కింద, నూతన నిబంధన కింద, కృప కింద. ఓకే, ఇటు సైడే ఎస్, దీనికే ఎస్. ఇంకొకటి నో, తీర్పు తీర్చడాలు, లోకము, లోక పద్ధతి, లోకాచారము, ఆ లోక జ్ఞానము నో. ఓకే, ఒక్క సైడే ఉంది. లేదు అని అంటే ఎక్స్ట్రాలు వచ్చినాయి అని అంటే కనుక, ఎక్స్ట్రా మాటలు వచ్చినాయి అని అంటే దాని అర్థం ఏంటి? దుష్టుని నుండి వచ్చినట్టే. ఓకే, దట్ ఈస్ నాట్ ఆఫ్ గాడ్, బికాస్ గాడ్ మధ్యలో ఉండడు. గాడ్ ఈజ్ ఒక సైడే. యూ టేక్ వన్ సైడ్, వీ నీడ్ టు టేక్ వన్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చదివినట్టు వాడు నాశనం అయిపోయిన కాక అది కాక అని దావీదు లెవెల్లో మనం వెళ్ళాము అని అంటే కనుక మనకు కూడా పడవచ్చు. మనం ఒక సైడ్లో లేము. ఒక కాలు కృప అంటున్నాము, నాకు కృప, వాడికి మాత్రం కృప లేదని అంటున్నాం. నో, అలా కాదు. వీ నీడ్ టు హ్యావ్ గాడ్స్లో. అలా చేయడం కష్టము. దేవాన్ని ప్రేమతో నన్ను నింపు, నాకు సహాయం చేయని మనం అడగాల్సిన అవసరం ఉంది. తర్వాత వచనం, హాని కలిగిన ఎడల నువ్వు ప్రాణము కంటికి పన్ను, కన్ను పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలు
వాతకు వాత, గాయము గాయము, దెబ్బకు దెబ్బ నియమింపు వలెను. నిర్గమకాండం 21:23-25 ఉంది అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో ఉంది. యేసయ్య అంటున్నాడు, మీకు తెలుసు కదా. ఓకే, ఇది ధర్మశాస్త్రం తెలియాలా, బైబిల్ తెలియాలా, ఓల్డ్ టెస్ట్మెంట్ తెలియాలా? ఎవడన్నా వచ్చి చెంప మీద కొడితే ఇంకోటి కొడతారు. నా శరీరంలో ఉంది. వాడికి బైబిల్ తెలియాల్సిన అవసరం లేదు, ఈ రూల్ తెలియాల్సిన అవసరం లేదు, ఈ రిఫరెన్స్ తెలియాల్సిన అవసరం లేదు. ఓకే, బై డిఫాల్ట్ శరీరం అది. కానీ మనం శరీర సంబంధంగా నడిపింపకూడదు. మనం శరీర సంబంధులుగా కాక ఆత్మ సంబంధంగా, దేవుని రాజ్య సంబంధంగా, లోక సంబంధులుగా మనం లేము అన్నది మనము గుర్తుపట్టాలి. నూతన నిబంధన వెలుగులో మనము ఇది చూడాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే జరుగుతుందో, ఓకే, లోకంలో కానీ మన జీవితంలో కానీ, ఓకే, నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టి వాడిని తిప్పు వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పు. సరే, ఇంకా తిడతావా తిట్టు, ఇంకా అనాలి. మనం ప్రతిదూషణ చేయాలి. ఓకే, ఇంకా వ్యతిరేకం ప్రాపగండ చేస్తావు చేసుకోను, ఇంకా నేను కొడతా అంటే కొట్టు, ఇంకా అన్నట్టే ఉండాలి తప్పించి వీ విల్ మెయింటైన్ గాడ్స్ పీస్ అండ్ విల్ లెట్ గాడ్ డీల్ విత్ ఇట్. ఓకే, లెట్ ద లార్డ్ బీ ద రైచియస్ జడ్జ్. ఓకే, ఆ ప్రకారం అన్నది ఏదైతే ఉందో మనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇగో దేవుడు అన్యాయం చేస్తాడు, ఈ కరోనా వాళ్ళకి వచ్చింది, వాళ్ళు చచ్చిపోయారు, అది ఏముందో ఏం లేదో మనకేం తెలుసు, మనకు తెలియదు కదా. మనం తీర్పు తీర్చదు. ఓకే, అదని ఇదని అవన్నీ స్టోరీలో. లెట్ గాడ్ బి ద రైచియస్ జడ్జ్. మనము కృపలో ఉండి మన రక్షణను కాపాడుకోవడం మన ఇంపార్టెన్స్. ఓకే, కృపని పక్కకు వెళ్తే, నిబంధన బయటకు వెళ్తే రక్షణ లేదు, కృప నుండి బయటకు వెళ్తే రక్షణ లేదు. ఓకే, వేరే వాడికి కృప ఇవ్వకుండా నాకు కృప కావాలంటే ఉండదు, వర్క్ అవ్వదు. వాడికి క్షమించను కానీ నాకు క్షమాపణ కావాలంటే కుదరదు. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కీ ప్రిన్సిపల్ ఇన్ దిస్ సీజన్. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, రూల్ ఒక్కటే, మనకి వాళ్ళకి ఒకటే రూల్ ఉంటుంది. బికాస్ ద సేమ్ బ్లడ్ హాస్ బిన్ షెడ్ ఫర్ అస్ యాజ్ ఫర్ దెమ్. ఓకే, అదే యేసయ్య రక్తం కార్చబడ్డది. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము అంటున్నాడు. ఓకే, సో వాడు లాక్కోవాలనుకుంటున్నాడా, ఇచ్చేసాయి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్, ఐ విల్ డీల్ విత్. న్యాయం నేను తీరుస్తాను, దేవుడు న్యాయం తీరుస్తాడు. ఓకే, ఆయన అన్యాయస్తుడు కాదు. ఓకే, 1 మైలు దూరం రమ్మని సహాయం చేయమని సపోర్ట్ కోసం మనం ఒకవేళ వస్తుంటే కనుక 2 మైళ్ళు వెళ్ళు. ఎవడు వెళ్తాడు 2 మైళ్ళు? ప్రేమ ఉంటే వెళ్తాడు. ఓకే, ప్రేమ ఉంటే వెళ్తాడు, దేవుని ప్రేమ ఉంటే వెళ్తాడు. లేదనుకోండి, వాడ అర్హత ఉందా లేదా, తప్పు వాడంతా కదా, వాడికి 1 మైలు వెళ్ళడమే గొప్ప, వాడికి ఇంత సపోర్ట్ చేయడమే గొప్ప, ఇంత బలపరచడమే గొప్ప అని బలపరచడం ఆపేస్తారు. ఎందుకంటే వాడు అట్లా వాడిట్లా అన్న రేంజ్లో ఏదైతే ఉందో తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చేసి ఏదైతే ఉందో ఆగిపోతారు. దే డోంట్ సపోర్ట్ బికాస్ దేర్ ఇస్ నో లవ్. ఓకే, మనం అలా ఉండకూడదు. ఈ కాలంలో వీ నీడ్ టు గ్రో ఇన్ దట్. ఓకే, వీ నీడ్ టు గ్రో ఇన్ దట్. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెలింగ్ అస్. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పికొనవద్దు అని. సో వెన్ ఎవర్ హూ ఎవర్ యూ కెన్ సపోర్ట్. ఈ కాలంలో ఇప్పుడు అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఆ యాక్టర్ సోను సూద్ని చాలా ప్రైజ్ చేస్తున్నారు. ఆయన అనేక రీతిలో ఆయన చేస్తున్నాడు ఇలా అనేసి. ఈ సపోర్టింగ్ ఈజ్ ఏదైతే ఉందో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, మిగతా వాళ్ళకి డబ్బులు లేవా? ఓకే, ఆయన దగ్గరే అన్ని డబ్బులు ఉన్నాయా? మిగతా వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారా? ప్రేమ లేదు. ఓకే, జడ్జ్మెంటల్గా ఉండి ఏదైతే ఉందో ఎవ్రీ వన్ ఈజ్ బాదర్డ్ అపాన్ దేర్ ఓన్ దిస్ థింగ్. ఓకే, వాళ్ళ సొంత సెల్ఫిష్గా దాంట్లోనే ఉన్నారు ఈ లోకంలో. ప్రస్తుతం ఈ కరోనా ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఏదైతే ఉందో ఎవ్రీ వన్ వాళ్ళ సేఫ్టీ అన్నది లోక జ్ఞానం, అది శరీర జ్ఞానం అది. ఓకే, బట్ ఆర్ దే విల్లింగ్ టు సపోర్ట్ అండ్ హెల్ప్? నో. ఆర్ దే విల్లింగ్ టు సపోర్ట్ అండ్ హెల్ప్? కానీ దేవుడు మనతో అంటున్నది ఏంటంటే, నీ చేతనైనంత నువ్వు ఏదైతే ఉందో ఆ ప్రకారము. ఓకే, మన దగ్గర లేనిది మనం ఇవ్వలేం కదా, మన దగ్గర ఉన్నది ఇవ్వాలి. మన దగ్గర ఉన్నది ఏంటి? మన దగ్గర రక్షణ ఉంది, మన దగ్గర విడుదల ఉంది, అది మనం ప్రకటించాలి. బహుజనంలో నేను ప్రకటిస్తాను కదా, అది మనం చూపించాలి. స్వస్థత మనకి ఉంది, ఇవ్వాలి. పేతురు భక్తుడు శృంగారపు ద్వారం దగ్గర, దేవాలయపు ద్వారం దగ్గర, కుంటివాని దగ్గర వెళ్ళినప్పుడు బంగారం వెండి నా దగ్గర లేదు కానీ నా దగ్గర ఏముందో నేను ఇస్తాను, లేచి నడు అని అంటాడు. అక్కడ బంగారం వెండి వాల్యుబుల్, ఇది వాల్యుబుల్. లోకంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది ఏంటి? సాతాను ప్రాణం తీసేస్తుంది. ఎంత డబ్బున్నా ఏదున్నా కానీ వాళ్ళకి ట్రీట్మెంట్కి వాడికి సరిపోతుందా? కావట్లేదు. కానీ ఎవరు రక్షణ ఇవ్వగలుగుతారు? దేవుడు ఇవ్వగలుగుతారు. నీ లోకమంతా సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం అన్నట్టు యేసయ్య నేర్పించి. సో సపోర్ట్ ఈజ్ నీడెడ్. విశ్వాసులుగా మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. ఎలా సపోర్ట్ చేయగలుగుతాము? మనం వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం అన్న తర్వాత మొదట మనం ప్రార్థన చేసి దేవాన్ని న్యాయం తీర్చే విషయంలో
అన్యాయంగా నీ రాజ్య సంబంధులు నాశనం అవ్వకూడదు. విశ్వాసులు కూడా ఆ విషయంలో అనేక మంది ఎఫెక్ట్ అయ్యి నాశనం అయిపోతున్నారు, మరణిస్తున్నారు. ఓకే, ఎఫెక్ట్ పడుతుంది చాలామందికి. అలా కాదు ప్రభా, నువ్వు న్యాయం తీర్చు ప్రభా, నీ కృపను అనుగ్రహించు ప్రభా అని మనం అడగాలి. వీ నీడ్ టు బ్రింగ్ ఇట్ ఫోర్ విత్ మేనిఫెస్టేషన్. ఆయనని ఆ న్యాయం తీర్చడానికి మనం పిలవాలి, మనం ఆ ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో మనం ఆ రీతిలో వీ నీడ్ టు డూ వాట్ వీ క్యాన్. ఓకే, శరీరపరంగా కూడా చేయగలిగితే కనుక అది కూడా నీ ముఖం త్రిప్పుకొనవద్దని, నీ పొరుగువాణిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అని. సో ఇక్కడ ఏమని అంటున్నాడు అనంటే, శత్రువులను ద్వేషించడం అనేది కామన్, కానీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. ఓకే, ప్రేమ ఉంటే కనుక, ఇప్పుడు తల్లి ప్రేమ, ఎక్స్ట్రా మైల్ ఎవరు వెళ్తారు? ఎక్స్ట్రా మైల్ అన్న వర్డ్ ఇంగ్లీష్లో ఎక్కడ ఈ వాటర్ని బట్టే అంటారు. 1 మైల్ వెళ్ళమంటే 2 మైల్లో వెళ్ళమని అంటాడు. ఓకే, యు గో ద ఎక్స్ట్రా మైల్. ఎవరు వెళ్తారు? ఒక తల్లి తన ఫ్యామిలీని, పిల్లల్ని ప్రేమిస్తుంది కాబట్టి ఆమె ఫీవర్ ఉన్నా, వీక్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఏమేమి కావాలో వంట చేసి పెట్టి అదంతా చేస్తుందా లేదా? ఎందుకు చేస్తుంది? షీ డస్ దట్ బికాస్ షీ లవ్స్ దట్. ఓకే, వాళ్ళు తప్పు చేసిన, కొడుకు కూతురు తప్పు చేసినా కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎందుకు? ప్రేమ ఉంది. అంతే దినాల్లో ఆ ప్రేమ తక్కువైపోతుంది అన్నది దేవుని వాక్యంలో బయలుపరచబడింది. సెల్ఫిష్గా ఎవరిది వాడే చూసుకుంటున్నాడు అట్లా. తల్లి అయినా మర్చినేమో, కానీ మన దేవుడు ఆయన మరువడు, ఆయన విడువడు. సో వీఆర్ గోయింగ్ టు హిమ్. ఆయనని తండ్రి అని మనం అనాలి అని అంటే గనక ఇక్కడ కీ ఏంటి? పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, అంటే కృపాని నూతన నిబంధన కింద ఉండాలి అంటే శత్రువులని నువ్వు దూషించవచ్చు, శపించవద్దు, వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయి. ఓకే, ఒకవేళ మనుషులే ఉన్నారా దావీదు వలె, దావీదు పరిస్థితిలో ఉన్నట్టు మనుషులే ఆ ప్రకారం వస్తున్నారా, వారిని దూషించొద్దు, ప్రార్థన చేయి. ఒకవేళ మనం శరీరపరంగా మనం పర్ఫెక్ట్గా లేము కాబట్టి శరీరపరంగా ఒకవేళ నోట్లోంచి కోపంలో వచ్చేసినా కానీ మాట వెంటనే యేసయ్యా నన్ను క్షమించు అని చెప్పి అది యేసునామములో కొట్టివేయబడునుగా, కానీ ఆ శాపం మనం కొట్టివేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. లేకపోతే మనం అబ్బా తండ్రిని మొరపెట్టడానికి ఉంటాం, మన పాత నిబంధన కింద ఉంటాం, అంటే శిక్షావిధి కింద ఉంటాం, అంటే మనకు కూడా దెబ్బలు పడతాయి. ఓకే, అప్పుడు మనం అబ్బా తండ్రిని మొరపెట్టడానికి లేదు. పాత నిబంధనలు ఎవడు తండ్రి అనలేదు, దేవుణ్ణి అంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు, అతి భయంకరుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన ముందు నిలవజాలం. కానీ నూతన నిబంధనలో మనకి దత్తపుత్రాత్మ యేసు శిలువలో కార్చిన రక్తం బట్టి అనుగ్రహించబడి మనము ఆయన కుమారులుగా ఉన్నట్టుగా మనకి బయలుపరచబడ్డది. కానీ మనం కుమారులుగా ఉండాలి అంటే మనం ఏదైతే ఉందో శత్రువులను ప్రేమించాలి, బలపరచాలి. ఓకే, మనం బలపరచాలి తప్పించి ఓకే స్ట్రెంగ్తన్ చేయాలి, కానీ ఇంకా డివైడ్ చేయడం కాదు. ఇందాక పట్టణములు అలా కలతాలు కలిగిస్తున్నారు అని ఇందాక మనం చదివాం కీర్తనలు. ఓకే, అది కాదు, అది శరీర ఫలం. కలతలు కలహాలు కలిగించేది, సమాధానపరిచి బలపరిచి సపోర్ట్ చేసి లేవనెత్తేది ఎవరు? దేవుడు. మనం దేవుని కుమారులు అయితే కనుక మనం ఆ ప్రకారమే చెయ్యాలి. దాని కొరకు కనీసం ప్రార్థన చెయ్యాలి, కనీసం దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి. మనమంతా మనము బలపరచలేకపోతున్నాం, సపోర్ట్ చేయలేకపోతున్నాం అంటే కనీసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏదైతే ఉందో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేసి బలపరచడానికి గురించే చేస్తారు. కానీ వీడు తప్పు చేశాడు, వీడికి నేను ఇంకా సపోర్ట్ చేయను అని చెప్పేసి ఆగిపోతున్నారు అంటే ఏం లేదు అని ప్రేమ లేదని అర్థం. ఓకే, ప్రేమ లేదు, అక్కడ తీర్పు తీరుస్తున్నారు, అక్కడ శత్రువులుగా మార్చబడుతున్నారు. ఓకే, వారు ఏదైతే ఉందో శరీర సంబంధంగా వెళ్తున్నారు. సో మా శరీర సంబంధమైన స్వభావము కాదు. ఓకే, స్ట్రెంగ్తన్ చేయడానికి మనం పనిచేస్తున్నామా, నీతికి పరిచారకులుగా ఉన్నామా లేదా? మనం 2 కొరింథీయులు లో ఉంటుంది 11వ అధ్యాయం అనుకుంటాం. ఓకే, నీతికి పరిచారకులు, ఆర్ వి మినిస్టర్స్ ఆఫ్ రైచియస్నెస్. నూతన నిబంధనకు సంబంధించిన వాళ్ళైతే నీతికి పరిచారకులుగా ఉన్నాం. మనము క్రియలను బట్టి కాదు, కానీ కృపను బట్టి ఏదైతే ఉందో వారిని నీతికి మంత్రులుగా మార్చి వారిని బలపరిచి వారిని లేవనెత్తి మనం ఏదైతే ఉందో ఉంటాం తప్పించి క్రియల ప్రకారం తీర్పు అనేది మనం తీర్చం. ఓకే, సో అక్కడ వెలుగుదూతకు సంబంధించిన వాళ్ళు ఫాల్స్ అపాజిల్స్ గురించి అని రాయబడి ఉంటుంది. అక్కడ అంటాడు ఓకే, వారు నీతికి పరిచారకులుగా చూపించుకుంటున్నారు, కానీ వారి క్రియల చొప్పున వారికి ఫలము కలుగుతుందండి. వారి క్రియల చొప్పున వారికి ఫలం కలుగుతుంది, దేవుడు ఇస్తాడు, వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ డన్ అవుట్ ఆఫ్ లవ్ ఆర్ నాట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ అవుట్ ఆఫ్ లవ్. కానీ వాళ్ళ సంగతి పక్కన పెడితే మనము ఆర్ వి డూయింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ లవ్ ఆర్ నాట్?
మనం ప్రేమతోటి చేస్తున్నామా లేదా అని మనము ఆలోచించి చూడాల్సిన అవసరం ఉంది. మనము వాడిని వీడిని దూషించి శపించి మళ్ళీ దేవాలయాన్ని ఆశ్రయించంటే కాదు. వీ నీడ్ టు ఆపరేట్ అండర్ హిస్ గ్రేస్. మనం ఎస్ అంటే ఇటు సైడే ఉండాలి, దేవుని సైడే ఉండాలి. అటు ఇటు కాలేసి ఒకసారి అటు ఒకసారి ఇటు అన్నది కాకుండా ఒక సైడ్ రావడానికి మనం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. దేవ అటువంటి ప్రార్థన, అటువంటి ప్రేమ నాకు అనుగ్రహించి నాకు సహాయం చేయాలి. ఎందుకంటే ఇది మనం శరీరపరంగా చేయలేము, ఆయనకు వేరుగొట్టి చేయలేము, ఏసైనా అడ్డకట్టమని మాత్రమే మనం చేయాలి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించుచున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు ఎట్లాంటి దేవుడు? ఆయన ఏం చేస్తున్నాడు? చెడ్డవారి మీద మంచివారి మీద అందరి మీద అదే రీతిలో సూర్యుడు వస్తున్నాడు. ఓకే, వీడు నీతిమంతుడు కాబట్టి వీడు పొలం మీద నేను వర్షం కురిపిస్తాను, వీడు పాపం చేశాడు కాబట్టి వీడి మీద వీడి పొలం మీద వర్షం కురవదు అని అంటాడా? వీడు నీతిమంతుడు కాబట్టి వీడి మీద సూర్యుడు ఉదయిస్తాడు, మిగతా అందరు చీకట్లో ఉంటాడు అని అంటాడా? దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. దట్ ఈస్ నాట్ హౌ గాడ్ ఈస్ డీలింగ్ విత్. ఓకే, దట్ ఈస్ అవర్ ఫాదర్. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? సుంకరులు అలాగ చేస్తున్నారు కదా. ఓకే, సుంకరులు ఫరిసీయులు సదుకాయలు వాళ్ళు కూడా చేస్తున్నారు. స్వనీతి కలిగి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు ద్వేషించిన వాళ్ళు చెప్పించి నువ్వు నాశనం అయిపోను కాక అంటున్నారు. మరి మనకి ఏంటి తేడా? ఓకే, మనం లోక సంబంధులుగానే ఉంటాయి. ఓకే, ఇది మనం గుర్తించాలి. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయించున్నదేమి? అన్యజనులు అలాగే చేస్తున్నారు, అన్యజనులు కూడా చేస్తున్నారు. ఫర్గెట్ అబౌట్ ఫరిసీస్, సాడ్యూసీస్. ఓకే, అన్యజనులు కూడా అదే రీతిలో చేస్తున్నారు. వాట్ ఈస్ ఇట్ విత్ యూ? వాట్ ఈస్ ఇట్ విత్ యూ? ఓకే, ఇది ఏదైతే ఉందో మనము గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, మనము ఆ శరీర సంబంధమైన వారి ప్రకారము మనము ఉండకూడదు. శరీర ప్రకారమైన దాంట్లో మనము ఉండకూడదు. ఈ కాలంలో ఏదైతే ఉందో వీ నీడ్ టు ఆస్క్ లార్డ్ ఫర్ జడ్జ్మెంట్. ఎస్, శత్రువు తీర్పు తీర్చబడే కాలం. అప్పుడే యేసయ్య మహిమ పొందుతాడు కదా. శత్రువు తీర్పు తీర్చబడాలి. ముఖ్యంగా శత్రువు ఎవరు అంటే ఆ సర్పము, ఆ కుయుక్తి, ఆ లూసిఫరు, ఆ అపవాది, ఆ ఆకాశంలో దురాత్మలు, ప్రధానులు, అధికారులు. సరే, దాని ఏజెంట్స్ ఉన్నారా? దాని ఏజెంట్స్ ఉన్నారు. మొత్తం కరప్ట్ అయిపోయినారు. సర్ప సంతానం కూడా ఉన్నారు లోకం. వారు కూడా అది దేవుడు ఏర్పాటు చేస్తే వారు కూడా మరణం పొందుతారు. ఓకే, వారు కూడా పాతాళంలోకి పడవేయబడతారు. ఓకే, అటువంటి తీర్పులు దేవుడు ఈ కాలంలో చేయబోతున్నాడు. అటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో దేవుడు ఈ కాలంలో చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు ఈ మాట మనకి చెప్తున్నాడు. ఓకే, ఆ తీర్పులు తీర్చబడాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, మనము దేవా నువ్వు తీర్పు తీర్చని దేవునికి పర్మిషన్ ఇది. ఈ లోకంలో పనిచేయడానికి దేవునికి ఒక మనిషి కావాలి, ఒక మనిషి కావాలి. కాబట్టి ఏదైతే ఉందో వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు ఇన్వోక్ గాడ్, వీ నీడ్ టు ఆస్క్ గాడ్. ఓకే, వీ నీడ్ టు డిమాండ్. ఓకే, ఈ ప్రకారం మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రకారం మనం ప్రార్థన చేసి మీ జీవితంలో, ఈ దేశంలో, ఈ లోకంలో ఏదేదైతే సాతాను అలా అటువంటివి చేస్తుందో, ఓకే, ఏదైతే సాతాను చేస్తుందో దాని మీద దేవుడి తీర్పు తీర్చబడాలన్నది ఏదైతే ఉందో మనము డిమాండ్ చేద్దాం, అది అడుగుదాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సీజన్. ప్రేయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ప్రార్థన మనం ఆ ప్రకారము మనము చెయ్యాలి. ఓకే, ఇతరులు నాశనం అయిపోవాలి అది ఇది అన్న ఈక్వేషన్ అన్నది కాదు. కానీ ఓకే, వివేకంలో చేయాలి, ప్రేమలో ఉండి చేయాలి. ఓకే, అయినప్పటికీ దేవుడు న్యాయం తీర్చేవాడు కాబట్టి ఆయనకి ఏది సరిగా అనిపించిందో, ఓకే, హీఈస్ ద రైచియస్ జడ్జ్, లార్డ్ లెట్ యూ బీ ద జడ్జ్ అనేసి మనం ఏదైతే ఉందో వీ నీడ్ టు జస్ట్ సబ్మిట్ టు హిమ్. ఆయనకి సబ్మిట్ చేయాలి. వీ నీడ్ టు గో టు ద కోర్ట్స్ ఆఫ్ హెవెన్. వీ నీడ్ టు గో టు ద కోర్ట్స్ ఆఫ్ హెవెన్ అండ్ ఇన్వోక్ దిస్. ఓకే, ఇన్వోక్ హిమ్. దేవా మౌనముగా ఉండదు ప్రభా, యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఓకే, యూ హ్యావ్ టు డూ సంథింగ్ అన్నది మనము అడగాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సో తర్వాత వచనము ఫైనల్గా కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూసుకుందాం. ఇక్కడ ఏమని రాయబడింది, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరమును ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను. ఓకే, సో నేనైతే బట్ యాజ్ ఫర్ మీ ఐ కమ్ ఇన్ టు దై హౌస్ ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ దై మర్సీ అండ్ ఇన్ దై ఫియర్ విల్ ఐ వర్షిప్ టువర్డ్ దై హోలీ టెంపుల్. ఓకే అని అంటున్నాడు. సో నా కమిట్మెంట్ అది ప్రభా, నేనైతే నీ కృప కిందే ఉంటా, నీ మందిరంలో ఉంటే నిన్నే సేవిస్తా. ఓకే అన్న రీతిలో ఏదైతే ఉందో ఆయన అంటున్నాడు. సో తర్వాత వచ్చిన మనం చూసుకుంటే, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీత్యానుసారంగా
నన్ను నడిపింపు, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము అన్నాడు. దేవా లీడ్ మీ ఓ లార్డ్ ఇన్ ద రైచియస్నెస్ బికాస్ ఆఫ్ మై ఎనిమీస్, మేక్ దై వే స్ట్రైట్ బిఫోర్ మై ఫేస్. దేవా నేను వీళ్ళలో ఎలా చేయాలి, శరీర సంబంధంగా కాకుండా నీతి మార్గంలో ఎలా చేయాలన్నది నువ్వు నాకు జ్ఞానం ఈ ప్రభా, నాకు నడిపించు ప్రభా అన్నది ఏదైతే ఉందో మనము అడగాలి. అది నాకు స్పష్టంగా కనపరచు ప్రభా అన్నది అడగాలి. ఒకవేళ దేవుడు వీడిని తీర్పు తీర్చు, వీడు నాశనం అయిపోనుగా, కానీ నా జడ్జిమెంట్ నువ్వు డిక్లేర్ చేయాలంటే ఈ భూలోకంలో ఆయన న్యాయమును తీర్చడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నాం. మనము వీఆర్ ద వన్స్ హూ హ్యావ్ టు డిక్లేర్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్ అపాన్ ద ఎనిమీ అండ్ ఇట్స్ మినియన్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్, కానీ శరీర సంబంధంగా కాదు. వీ నీడ్ టు ఆపరేట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అండ్ దాని కొరకు దేవుని దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత వారి నోటి యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. ఫర్ దేర్ ఇస్ నో ఫెయిత్ఫుల్నెస్ ఇన్ దర్ మౌత్, దర్ ఇన్వర్డ్ పార్ట్ ఈస్ వెరీ వికెడ్నెస్, దర్ థ్రోట్ ఈస్ అన్ ఓపెన్ సెపల్కర్, దే ఫ్లాటర్ విత్ దర్ టంగ్. ఓకే, ఇందాక అన్నాడు కదా, నువ్వు అట్లా చేసేస్తా ఇట్లా చేసేస్తా అది ఇది అని అనొద్దు, దేవుని చిత్తం అయితే అన్నది. ఓకే, సబ్మిట్ టు గాడ్ అండ్ డూ ఇట్. అది పీకేస్తా ఇది పీకేస్తా అన్నది. వాళ్ళ నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట, కంఠము తెరిచి వారు నోరు తెరిచి ఏం చేస్తున్నారు, సమాధి, వారి నాలుకతో తెరిచిన సమాధి, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకంలాడుతారు. ఓకే, మరణకరమైన రీతిలో వారు దాడి చేస్తున్నారు నోటితోటి అన్నది ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురు గాక, వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయము. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని అభిషక్తునికి వ్యతిరేకంగా వస్తున్నారు. కీర్తన 2లో ఉన్న దాని ప్రకారం భూరాజులు యోచన చేయించున్నారు. ఆకాశంలో సింహాసనం మీద ఆయన కూర్చుని దేవుడు నవ్వుతున్నాడు. ఆయన ఉగ్రత వారి మీద విడిపించేస్తారు. రిలీజ్ యువర్ జడ్జ్మెంట్, రిలీజ్ యువర్ రాత అపాన్ ద ఎనిమీ లార్డ్. ఎందుకు అంటే వాళ్ళు నీకు తిరుగుబడి ఉన్నారు. ఓకే, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక, వాళ్ళు ఆ యోచన చేస్తున్నారు. ఓకే, శత్రు ప్రణాళిక దానికి వ్యతిరేకంగా తిప్పి కొడతాడు దేవుడు. ఓకే, హామాను మొరదకాయ కొరకు సిద్ధపరిచిన ఉరిలో హామాని ఉరి తీయబడే రీతిలో దేవుడు చేశాడు. ఓకే, యూదులను నాశనం చేద్దాం అనుకుంటే హామాను సంతతి హామాను మొత్తం కాందానే నాశనం చేసి పడేశాడు. ఓకే, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయుము. వారు ఏదైతే ఉందో వారిని ఆ ప్రకారం ఏదైతే ఉందో, లార్డ్ యు డూ ద రైచియస్ జడ్జ్మెంట్ లార్డ్ అన్నది ఇక్కడ అంటున్నాడు. ఐఎమ్ అండర్ యువర్ గ్రేస్ లార్డ్, ఐఎమ్ అండర్ యువర్ గ్రేస్, వీరి విషయంలో అన్నది. సో మెయిన్గా ఏంటంటే శత్రువు అంటే మనము మనుషుల విషయంలో టార్గెట్ చేయొద్దు. బట్ అంటిల్ అన్లెస్ గాడ్ టెల్స్ దట్ దే ఆర్ ఎనిమీస్, దే ఆర్ వారు సర్పసంతానం అని అంటే తప్ప మనం ఇది మనుషులను టార్గెట్ చేసేది కాదు. ఓకే, తర్వాత నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. సో మనం ఆయన ఆశ్రయంలో ఉన్నాం. వెన్ వీఆర్ అండర్ గ్రేస్, వీఆర్ నో లాంగర్ అండర్ ద లా. ఓకే, ఆయన కుమారులుగా ఉన్నాం, నూతన నిబంధన కింద ఉన్నాం. ఏసెస్లో మన బలియాగ పొందడాన్ని బట్టి ఇవ్వబడిన నీతి, విశ్వాసం ద్వారా అనుగ్రహించబడిన నీతి బట్టి మనం ఉన్నామన్నప్పుడు ఏదైతే ఉందో, హీ ఈజ్ ద వన్ హూ ఈస్ కేపబుల్ ఆఫ్ కవరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ అస్. ఓకే, బికాస్ దౌ డిఫెండెస్ దెమ్. ఓకే, ఆయన మన పక్షంలో యుద్ధం చేసి రాజ్యమాడవాడు. ఆ ప్రకారం ఆయన చేసినప్పుడు వ్యతిరేకత ఏది నిలుస్తుంది, ఏది నిలవదు. సో తర్వాత వచ్చిన యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడు నీవే, కేడంతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పిదవు, కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. సో ఆయన ఆశీర్వదించేవాడు, నీతిమంతులను ఆశీర్వించేవాడు, ఆయన కేడెముతో కప్పువాడు, దయతో కప్పువాడు. నీ నామమును ప్రేమించి వారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు. ఓకే, వి లవ్ హిస్ నేమ్, హి లవ్డ్ us ఫస్ట్. ఓకే, ఇందాక మనం పాడాం, అది నామం కన్నా పైన. ఓకే, హిస్ నేమ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు దట్. దాంట్లో ఉండాలి. ఈ కాలంలో మన రక్షణ కోల్పోవద్దు. ఓకే, అనవసరంగా వీ నీడ్ టు స్టే అండర్ గ్రేస్, గివ్ గ్రేస్, ఫర్గివ్, లెట్ గాడ్ బి ద జడ్జ్. ఏ వ్యక్తులు వ్యతిరేకంగా వస్తున్నా, శక్తులు వ్యతిరేకంగా వస్తున్నా, వాటన్నిటిని దేవుడు తీర్పు తీర్చు కాలంలో ఉన్నది. ఆయన విడుదల విమోచన కార్యము కనపరిచే రీతిలో ఈ కాలం ఉన్నది. ఆయన అద్భుతమైన కార్యములు కనపరిచే రీతిలో ఉన్నది. కాబట్టి మనము ఏదైతే ఉందో ఆ ప్రకారం ఉందాం. ఆ ప్రకారం మనం ఉన్నప్పుడు వీల్ హ్యావ్ గ్లోరియస్ టెస్టిమనీస్ దిస్ వీక్. అద్భుతమైన సాక్ష్యాలు దేవుడి కాలంలో ఈ వారంలో మనకు అనిపిస్తాయని నమ్మి నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యం మనందరి జీవితంలో ఆశ్రయంగా మార్చుకోవడానికి, మహిమకరంగా మనకు ఆశ్రయంగా మార్చబడాలని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటాను.
సో మనం ఆయనలో అంటకట్టబడి ఉన్నామని, కృప కింద ఉన్నామని, ఆయన ద్వారా మనం అబ్బా తండ్రిని మొరపెట్టడానికి మనకు దత్తపుత్రాత్మ అనుగ్రహించబడ్డదని, విశ్వాసం ద్వారా నీతిమంతులకు మార్చబడడం నమ్మి మనం ఆయనతో ఏకశరీరంగా ఏకాత్మగా ఉన్నామని ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకుని యేసే రక్షకుడిగా అంగీకరించి ఆయన అపోస్తలులకు ఇచ్చిన బోధ ప్రకారము ఏదైతే ఉందో విశ్వాసమైన క్రియగా మనము సాక్రమెంట్ తీసుకుందాం. రొట్టె కానీ, వేఫర్ కానీ, బ్రెడ్ కానీ, బిస్కెట్ కానీ ఏదైనా ఆయన శరీరం సాదృశ్యంగా, పరలోకం దిగి వచ్చిన జీవాహారం సాదృశ్యంగా, ఏ రీతిలో నీరు కానీ, జ్యూస్ కానీ, టీ కానీ, ఏ యొక్క ద్రవ పదార్థమైనా కానీ యేసు రక్తంగా, శిలువలో ఆయన కార్చిన నూతన నిబంధన రక్తంగా, జీవజలంగా మనము విశ్వసిద్దాం. ఆ ప్రకారం ఏదైతే ఉందో మీరు సిద్ధపరచుకోండి. ఇది రికార్డింగే కాబట్టి మీరు అంతగా అంటే పాజ్ చేసుకుని సెట్ సంథింగ్ ఆల్రెడీ మీ దగ్గర లేకపోతే ప్రేయర్ చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ మాస్టర్. నదుడైన యేసునికరమైన నామం స్తుతులు స్తోత్రాలు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకాలం చేయవాడ, నీవు మా తెలుసుకున్నాం. మేము చర్యలు భాగంలో ప్రతి శత్రు ఆకర్షితులను మరణం కూడా నీ జయించి నీ ద్వారా జయమిచ్చిన, అత్యధిక విజయం ఇచ్చిన నమ్ముతున్నామయ్యా. దాన్ని బట్టి వందనాలు. నీవే మమ్మల్ని విమోచించున్నామని, మా ప్రతి పాపము, శాపము, వ్యాధి, వ్యసనం, రోగం, బలపరుచున్నామని, శత్రువుకి ఏమాత్రం మా మీద అధికారం లేకుండా లార్డ్ మాస్టర్ మేము దోషారోపణ మా మీద పడకుండా మీరు తండ్రి కార్యం చేస్తున్నారు మేము నమ్ముచున్నామయ్యా. దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. కృప మేము క్లెయిమ్ చేస్తున్నాం. నిన్ను సేవించడానికి మేము దావీదు మహారాజు చెప్పినట్టు లార్డ్ మేము మా ఇంటి వారము తండ్రి, మేము నీ కృపా బాహుల్యము లో లార్డ్ మాస్టర్ we will be inside that Lord Master, we will be inside that and serve you and you alone Lord. నిన్నే మేము ప్రేమిస్తామయ్యా లార్డ్ మాస్టర్. లార్డ్ నీ కృపాతిశయమును బట్టి లార్డ్ మాస్టర్ నీ మందిరంలో మేము ప్రవేశిస్తామయ్యా. మా శరీరం పరిశుద్ధాత్మ ఆలయంగా మీరు మార్చున్నారయ్యా లార్డ్ మాస్టర్. మాతో ఏకశరీరంగా ఏకాత్మగా ఉన్నారయ్యా. నీ ఆత్మ ద్వారా జయిస్తారయ్యా. నీతి మార్గంలో మీరు లార్డ్ మాస్టర్ మీ నామంను బట్టి మమ్మల్ని నడిపిస్తారయ్యా. మీరే మా ప్రధాన కాపరిగా ఉన్నారయ్యా. మెల్కీ ప్రధాన కాపరిగా మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవా లార్డ్, నీవు న్యాయం తీర్చమని, శత్రువుని లార్డ్ లయపరచమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. లార్డ్ శత్రువుని, ప్రతి శత్రువుని మా పాదపీఠంగా సంఘ పాదపీఠంగా చేస్తామని చెప్పిన దేవా ఆ వాగ్దానాన్ని మేము క్లెయిమ్ చేస్తూ లార్డ్ నీ శరీర రక్తం తినడానికి ఆకలి తప్పిదలు మాత్రం చూడడం వాగ్దానం ప్రకారం వారి జీవితంలో మార్చబడే వారికి అటువంటి జీవితంలో వాగ్దానం ప్రకారం మీరు కార్యం చేసి మీరు మహిమగల స్తుతి స్తోత్రం పొందమని లార్డ్ మాస్టర్. ఈ రొట్టె కానీ, వేఫర్ కానీ, బ్రెడ్ కానీ, బిస్కెట్ కానీ ఏసై నీ శరీరంగా ఆశీర్వదిస్తున్నాను. పరలోకం దిగి వచ్చి జీవాహారంగా ఆశీర్వదిస్తున్నానయ్యా. I blessed to be the living bread, Lord Master. Lord Master, ఈ నీరు కానీ, జ్యూస్ కానీ, టీ కానీ, కాఫీ కానీ రక్తంగా ఆశీర్వదిస్తున్నానయ్యా. సిలువలో నీవు కార్చిన నూతన నిబంధన రక్తంగా, జీవజలంగా ఆశీర్వదిస్తున్నానయ్యా. We claim every blessing of the new covenant, Lord, the protection, the salvation, we claim it, Lord. లోకంలో నేతగులు కూడా మా దగ్గర రాకుండా కాపాడి యెహోవా రాఫా నీవే నేను ప్రకటిస్తున్నానయ్యా. లార్డ్ నీ బిడ్డలందరినీ మీరు ఆ ప్రకారం కాచి కాపాడని, లోకంలో ఏ తెగులు ఉన్నా ఏవి మా వద్దకు రావని నేను ప్రకటిస్తున్నాను. ఏ బంధకంలో ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ వ్యతిరేకత ఉన్నా, ఏ పోరాటాలు ఉన్నా లార్డ్ ఆ శత్రువుని నీవు తీర్పు తీస్తామని నేను ప్రకటిస్తున్నాను. వాటన్నిటిని మా పాదపీఠంగా మార్చండి. జయమను గురించి అద్భుతమైన సాక్ష్యం మీరు కనపరచండి. ఫలింపు దయచేయండి లార్డ్. ఎందుకంటే నీవు నిజమైన ద్రాక్షలను నీలో అంటగట్టబడి నీ వాక్కు మాలో నిలిచి ఫలిస్తామని చెప్పిన వాక్కు ప్రకారము లార్డ్ మమ్మల్ని ఫలింప చేయండి. లార్డ్ మాస్టర్ ఎన్నిని పరిశీలించి గ్రహింప చేయండి, ఫలింప చేయండి. మీరే మహిమగణత స్తుతి స్తోత్రం పొందమని లార్డ్ మాస్టర్ మేము బాగా ఫలించిన తండ్రి నీ మహిమ పొందుతావు కాబట్టి నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదంగా ప్రతిపరిస్థితి మార్చమని సర్వశక్తులైన నేను నామంలో విశ్వసించి ప్రార్థించి వేడుకను పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సకలం తీసుకుందామని ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమన్నా కానీ దేవుని తట్టుకి చూసి మీరు అప్పచెప్పండి. అడిగినవన్నీ పొందినారని నమ్ముడి అని అన్నారు కాబట్టి అవన్నీ కృప ద్వారా అనుగ్రహించబడ్డారు, మన స్వనీతిని బట్టి కాదు. కాబట్టి మీ ప్రార్థన విన్నపములు దేవుని సన్నిధిలో పెట్టండి. మేము కూడా ప్రేయర్ చేస్తున్న ఏకీభవిద్దాం. ఇద్దరు ఏకీభవించినప్పుడు అది చేస్తానన్నాడు దేవుడు. ఖచ్చితమైన రీతిలో దేవుడు ఆయన అద్భుతమైన కార్యములు కనపరుస్తాడని నేను ప్రకటిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. నజరుడైన యేసుని ఘనమైన నామమున స్తుతులు స్తోత్రాలు. అద్భుతాలు చేయడం, ఆశ్చర్యకారం చేయడం. నీవు ఆ సిలువలో వెలచరించున్నావు, స్వస్థత, సముద్ర జీవం, సమాధానం ఇచ్చినావు, విడుదల, విమోచన అనుగ్రహించినావు. హూమ్ ద సన్ సెట్స్ ఫ్రీ ఇండీడ్ ఈజ్ వాట్ యువర్ వర్డ్ సేస్ లార్డ్. కాబట్టి నీవు ఇచ్చిన విడుదల, విమోచన నీ కృప చేత ఇచ్చినావు కాబట్టి అది నీ కృపను నేను విడుదల చేస్తున్నాను. ఐ రిలీజ్ యువర్ గ్రేస్ అపాన్ యువర్ పీపుల్ లార్డ్. లార్డ్ మేము ఎవరికి గ్రేస్ ఇవ్వకుండా ఫర్గివ్ us లార్డ్, ఫర్గివ్ దెమ్ లార్డ్ మాస్టర్. వి రిలీజ్ ఎవ్రీ వన్ లార్డ్ మాస్టర్ అండ్ వి క్లెయిమ్ గ్రేస్ లార్డ్ మాస్టర్. వి క్లెయిమ్ గ్రేస్ మా క్రియలను బట్టి కాదయ్యా, కానీ లార్డ్ మాస్టర్ నీ కృపను బట్టి లార్డ్ మాస్టర్ మేము క్లెయిమ్ చేస్తున్నామయ్యా.
వి బ్లెస్ యువర్ నేమ్, వి గ్లోరిఫై నేమ్, ఎగ్జాల్ట్ నేమ్ లార్డ్ మాస్టర్. తండ్రి ఎవరెవరు స్వస్థత కావాలనుకున్నా కానీ నీవు మా సమస్త వ్యసనంలో రోగములు బలించిన శిలువలు భరించి నీవు పొందిన బలిచేత స్వస్థత అనుగ్రహించున్నామని నేను ప్రకటిస్తున్నాను. మీరు మా కొరకు దరిద్రుడై మీ ధనాన్ని మాకు ఇచ్చినానని ప్రకటిస్తున్నాను. మీరు మా కొరకు అవమానం పొంది మహిమ ఘనత ఇచ్చినానని ప్రకటిస్తున్నాను. మీరు మా కొరకు శాపగ్రస్తులు మార్చిపోయి అబ్రహాం ఆశీర్వాదానికి వారసుగా మార్చున్నానని ప్రకటిస్తున్నాను. నేను రిలీజ్ ఆల్ ఆఫ్ దట్ into their spirit, souls, minds and bodies, into their lives, into the lives of the families, Lord Master, into the lives of everyone connected to Melchizedek prayer of international Lord, whether they're watching this or not. Lord Master, దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా మరణాన్ని తీసివేసి జీవాన్ని సమృద్ధి జీవాన్ని అనుగ్రహించిన దేవా, దాన్ని బట్టి వందనాలు. ఐ స్పీక్ లైఫ్ లార్డ్ మాస్టర్. లోకంలో ఏ మరణము తిరుగుతున్నా కానీ దాన్ని మింగివేసే సమృద్ధులు జీవముని బిడ్డల మీద నేను విడుదల చేస్తున్నానయ్యా. మా అందరి మీద నీవు అది ఉచితంగా అనుగ్రహించున్నామని మేము ప్రకటించి మేము రిసీవ్ చేసుకుంటున్నామయ్యా. ఈ వారంలో ఎటువంటి రీతిలో నీ అద్భుతమైన కార్యం రుచి చూసి మిమ్మల్ని మహిమపరచాలో కాల్ అంటే మీ డెలివరీ అండ్ యూ విల్ గ్లోరిఫై మీ అని అన్నవయ్యా. లార్డ్ నాకు మొరపెట్టము, నేను మీకు విడుదల కలిగజేసాను, విమోచించదను, మీరు నన్ను ఘనపరచదని చెప్పిన దేవా, ఆ వాక్కు ప్రకారం నీకు మొరపెడుతున్నామయ్యా. న్యాయము తీర్చండి, శత్రువుని తీర్పు తీర్చండి. దొంగతనం హత్యానాశనం చేసేదాన్ని బంధింపబడిన గాక, అది మా పాదం కింద పెట్టబడిన గాక. మోసకరంగా శత్రువు ఎన్ని ప్రణాళికలు వేసినా నీ ఉగ్రతను దాని మీద విడుదల చేయండి. శత్రువుని సమూలంగా నాశనం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎర్ర సముద్రంలో పర్వ సైన్యం సమూలంగా నాశనమైన రీతిలో నీవు శత్రువుకి ఎన్నడూ కనపడకుండా లార్డ్ మాస్టర్ నీవు సమూలంగా నాశనం చేయండి. నీ అమూల్యమైన తెగదు వాగ్దానం క్రీస్తు ద్వారా ఆమెన్గా చేస్తున్నావు. ఆ వాగ్దానం బట్టి లోకంలో భ్రష్టత్వం నుండి మేము తప్పించుకుంటామని చెప్పిన దేవా, ఆ ప్రకారం నీ వాగ్దానం ప్రత్యక్షత తీర్చండి. అది నెరవేర్చబడడానికి ఎటువంటి బలసిన దూతలు పనిచేయాలో, రక్షణకు వార్తలకు దూతలు పరిచారకులుగా ఉంటారు కాబట్టి ఆ ప్రకారం నీ దూతలు పరిచారం చేయను గాక జ్ఞాపిస్తున్నాను. తద్వారా మీరు మహిమ ఘనత స్తుతి స్తోత్రం పొందమని ప్రార్థిస్తున్నాం. మేము బాగా ఫలించడం మహిమ పొందండి. మీరు లార్డ్ ఈ అద్భుతమైన కార్యములు ఈ వారంలో చేసి మాకు జయమిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ మీకే మహిమ ఘనత స్తుతి స్తోత్రం చెల్లిస్తూ సర్వశక్తులైన యేసు నామములో విశ్వసించి ప్రార్థించి వేడుకలు పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అని నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేగా కీడు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. గాడ్ బ్లెస్ యూ. ఎటువంటి రీతిలో దేవుడు సాక్ష్యాలు మీకు అనుగ్రహించినా కానీ ఆయన నామాన్ని మనం ప్రకటించాలి, హెచ్చించాలి. ఓకే, బహు మందిలో సమాజంలో మహాసమాజంలో మనము ఏదైతే ఉందో ప్రకటించాలి. కాబట్టి అది షేర్ చేయండి. దాన్ని బట్టి దేవునికి మేము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఏ రీతిలో ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా, ఏ రీతిలో ఎటువంటి పరిచర్య అవసరాలు ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి. అండ్ వీ విల్ డూ యాజ్ ద లార్డ్ లీడ్స్. దేవుడు మా ద్వారా పరిచర్య చేయాలని నడిపిస్తారో ఆ ప్రకారము మిమ్మల్ని బలపరచడానికి మేము ప్రయాసపడతాం. సో గాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ అండ్ గివ్ యూ గ్లోరియస్ టెస్టిమనీస్ ఇన్ దిస్ వీక్. ఈ వారంలో అద్భుతమైన సాక్ష్యాలు దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫెలోషిప్. ఈ సహవాసం బట్టి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. బై. ప్రైజ్ ది లార్డ్.